अथ मंत्रपाठः। सहनां भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంస దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదంలో 2వ సూత్రం యొక్క అర్థాన్ని శ్రావక స్వామి భాష చూశాము. అందులో చిన్న విషయం ఏం చెప్పుకున్నామంటే, చోదన లక్షణం అర్థో ధర్మ. చోదన లక్షణో అర్థో ధర్మ అంటే కా ధర్మ అంటే అర్థో ధర్మ అంటే చోదన అంటే చోదన అంటే వేదవాక్యం ద్వారా బ్రాహ్మణ వాక్యం ద్వారా ఏ అర్థమైతే లక్షింపబడిందో ఆ అర్థమే ధర్మము. వేదవాక్యం ద్వారా లక్షితమైన అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని ధర్మం అని చెప్పి చెప్పుకున్నామట. దానికి సంబంధించి వివేచన రకరకాలుగా మనం ప్రస్తావించుకున్నాం. అంటే పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావించాడు. ఏం చెప్పాడంటే, మొదలైతే ఆచార్య చోదిత కర్మి. ఆచార్య యొక్క వచనం వేదవచనం సమానంతో వేదవచనానికి సమానంగా ప్రామాణికమైంది కాబట్టి ఆచార్య ఏం చెప్తే చేస్తాను అని చెప్పాం. అంటే ఆచార్య చెప్పిన ఏ అర్థమైతుందో దానికి అనుగుణంగా అర్థాన్ని మనం ఉంటుంది కాబట్టి అదే విధంగా కర్మ చేస్తాం. అంటే అదే మనకు ధర్మం అట. ఆచార్య చెప్పింది అక్కడ ధర్మం అని చెప్పుకున్నాం. దానికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ధూమః. ధూమః అనేది అగ్నికి లక్షణం అంట. అంటే ధూమం అంటే పొగ ద్వారానే అగ్ని లక్షింపబడుతుంది. ధూమః అనే లక్షణం ద్వారా మనకేంటి, ఇక్కడ అగ్ని ఉంది అని చెప్పి ప్రత్యక్షమైంది అన్నమాట. ధూమ అనే లక్షణం ద్వారా ఏ అర్థం లక్షితమైంది, అగ్ని ఉందని లక్షితమైంది. అలాగే ఇక్కడ కూడా చోదనా వాక్యం ద్వారా ఏ అర్థమైతే లక్షింపబడుతుందో, ఏ అర్థమైతే తెలియబడుతుందో అదే ధర్మము. ఎందుకంటే ఆ ధర్మము ద్వారా మనకు నిశ్రేయస్సు కలుగుతుంది. అది నిశ్చితమైన కళ్యాణం వైపు కలుపుతుంది, తనతో సంయుక్తి తండ్రి జోడిస్తుంది అని చెప్పుకున్నాం. ఎందుకంటే చోదనా వాక్యాలు మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలియజేస్తాయి. అంటే చోదనా వాక్యం యొక్క జ్ఞానం అయితే ఉందో, చోదనా వాక్యం యొక్క అర్థం అయితే ఉందో అది మనకు, ఎందుకంటే అన్ని వాక్యాలకు అన్ని రకాలవన్నీ తెలుసుకోలేమండి. ప్రతి వ్యక్తి ఎంత విషయంలో ఎంత నిష్ణాతులు అయినప్పటికీ కూడా లౌకికంగా అది మనకు శాస్త్రీయ వచనం ద్వారా మనకు అన్ని తెలుస్తా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు అందుకే చోదనా వాక్యం అనేది వేదవాక్యం అయితే ఉందో భూత భవిష్యత్ వర్తమాన కాలం నుంచి తెలుస్తుంది. అలాగే సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాలను, వ్యవధానంగా ఉన్నటువంటి విషయాలను, దూరంగా ఉన్నటువంటి విషయాలను, ఇటువంటి రకాలైనటువంటి ప్రకారంతో యుక్తమైనటువంటి ద్రవ్య గుణ కర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాటి ప్రతి పదార్థం యొక్క, ప్రతి ప్రాణి యొక్క, ప్రతి స్థితి యొక్క సూక్ష్మత్వాన్ని మనకు తెలియచేస్తుంది. అందుకే ఏం జాతీయకం అర్థం శక్నోతి అవగమయితం అని చెప్పుకున్నాం. నా అన్యత్ కించన ఇంద్రియం అస్తి అంటే వేరే ఇంద్రియం అంటే ఏది లేదన్నమాట. అంటే చోదన వాక్యం ద్వారానే మనము, బ్రాహ్మణ వాక్యం ద్వారానే, వేదవాక్యం ద్వారా మనము సూక్ష్మంగా, వ్యవహితంగా, భూత భవిష్యత్
కాలాల గురించి మనం తెలుసుకోగలుగుతాము అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ఒక విషయాన్ని ప్రతిపాదించాడు అన్నమాట. అలా ప్రతిపాదించినప్పుడు పూర్వపక్షి ఆక్షేపించాడు, లేదండి మనకు చోదన వాక్యం ద్వారా ఏ చెప్తుందని తెలుస్తా అంటున్నాం. చోదన వాక్యం ద్వారా మనకు ఆ రెండు అర్థాలు వస్తాయి. ఆ తథాభూతం అంటే అర్థం బ్రూయాత్. చోదన వాక్యం ఇది ఉన్నది చెప్తుంది, లేనిది చెప్తుంది. ఉన్న విషయం చెప్తుంది, లేని విషయం కూడా చెప్తుంది. ఏంటంటే ఉదాహరణ చూపించాడు ఇక్కడ. ఆ నద్యాహ తీరే ఫలాని సంతి. నది ఒడ్డున పండ్లు ఉన్నాయి. నది ఒడ్డున పండ్లు ఉన్నాయంటుంది, నది ఒడ్డున పండ్లు లేవని అర్థం చెప్తున్నారు. రెండు అర్థాలు వస్తున్నాయన్నమాట. అంటే తథ్యమపి భవతి. అక్కడ నది ఒడ్డున పండ్లు ఉన్నాయనేది నిజం కావచ్చు. వి తథమపి భవతి అంటే విపరీతం కూడా ఉండొచ్చు, అంటే లేకపోవచ్చు, ఉండకపోవచ్చు అని పూర్వపక్షి ఆక్షేపించాడు. రెండు అర్థాలు వస్తున్నాయి. అప్పుడు సిద్ధాంతి ఏం చెప్పాడంటే, లేదంటే నువ్వు చెప్పింది విపరీత కథనం చెప్పావు. విప్రతి సిద్ధం ఇదం ఉచ్యతే. నువ్వు విపరీతం కథనం చెప్పావు. ఒకే వాక్యంలో నువ్వు నద్యాహ తీరే ఫలాని సంతి, ఈ వాక్యంలో లౌకిక వాక్యంలో నది ఒడ్డున పండ్లు ఉంటాయి, ఇది దీని యొక్క అర్థం. శాబ్దిక అర్థం చెప్తుంది. ఈ వాక్యార్థం శాబ్దిక అనేక పదాలు కలిసి ఒక శబ్దం, అనేక శబ్దాలు కలిసి ఒక వాక్యం కదా. ఈ వాక్యాలని కలిసి ఏం చెప్తున్నాయి? నది ఒడ్డున పండ్లు ఉన్నాయని చెప్తున్నాయి, అంతవరకే. నువ్వు దీన్ని నది ఒడ్డున పండ్లు ఉంటాయి, ఉండకపోవచ్చు, రెండు వాక్యాలు నువ్వు చెప్తున్నావు. విప్రతి సిద్ధం, ఒకే వాక్యం రెండు అర్థాలు ఉండవు. బ్రవీతి వి తథం చ ఇది. ఉంటాయి, లేవు, విపరీతం కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నావు. అది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే ఎక్కడైతే ఉంటాయో యస్మిన్ నిమిత్త భూతే సతి అవబుద్ధ్యత, ఏవైతే ఉంటాయి నిమిత్తం అయితే ఉంటుందో అక్కడ మాత్రం ఈ వాక్యం చెప్పుకుంటాం అట. ఎక్కడ నిమిత్తమే లేదు, అక్కడ పనులు లేవడానికి ఎదుగున్న పనులు లేవో అప్పుడు ఈ వాక్యం చెప్పం అనమాట. ఈ వాక్యం చెప్పం, చెప్పినట్టు భిన్న వాక్యం చెప్తాం లేవని చెప్పడానికి, ఈ వాక్యం అయితే చెప్పాం అనమాట. అందుకే యస్మిన్ నిమిత్తే భూతే సతి అవబుద్ధ్యతే. సో అవబోధ అయితే ఇక్కడ ఈ నది ఉన్న పనులు ఉన్నాయని చెప్తా, అంటే ఈ వాక్యానికి కలిసి ఇదే వస్తుందన్నమాట. ఎందుకంటే అలాగే ఇది చోదనాయాం సత్యం అగ్నిహోత్ర స్వర్గో భవతి ఇది గమ్యతే. ఎందుకంటే అలా చోదనా వాక్యం ఉంది కాబట్టి అగ్నిహోత్రం చేత స్వర్గం కలుగుతుంది అని అర్థం వస్తుందన్నమాట. అగ్నిహోత్ర స్వర్గో భవతి, అగ్నిహోత్రం చేసినట్లయితే స్వర్గం కలుగుతుంది చెప్పుకున్నాం. అందుకే అదే అర్థం మనకు తెలుస్తుందన్నమాట. అంతేగాని నువ్వు కథ ముచ్చితే ఇప్పుడు ఈ వాక్యానికి ఇప్పుడు నది ఒడ్డ పండ్లు ఉన్నాయి లేవని చెప్తున్నావు, ఉన్నాయని ఒక అర్థం చెప్తున్నావు, అది లేవని అర్థం నువ్వు కల్పించి చెప్తున్నావు. అలాగే ఇక్కడ శోధన వాక్యం ప్రమాణీభూతమైనది కాబట్టి ఈ వాక్యం చెప్పడం అనమాట. నువ్వు ఎలా చెప్పగలుగుతావు? సరే లౌకికమైన వాక్యం చెప్తున్నావు తీసుకొని, ఇక్కడ అగ్నిహోత్ర స్వర్గోభవతి అని చెప్తున్నా, అగ్నిహోత్ర చేత స్వర్గం కలుగుతున్న వాక్యం అవుతుంది. అగ్నిహోత్ర స్వర్గకామో ఏ చేత అనే వాక్యం అయితే ఉందో, నువ్వు అగ్నిహోత్రం చేత స్వర్గము కలగదు అనే విషయం నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఏ విధంగా నువ్వు లౌకిక వాక్యం కదా నది ఒడ్డున పండ్లు ఉన్నాయి లేవని ఉండవు అంటున్నావు, స్వర్గం అగ్నిహోత్రం చేత స్వర్గం కలుగుతుంది, కలగకపో అగ్నిహోత్రం చేత స్వర్గం కలుగుతుంది అని ఎంతైతే నువ్వు యథార్థంగా స్వీకరిస్తున్నావో, మళ్ళీ అదే వాక్యాన్ని లేదు చెప్పి ఎలా చెప్పగలుగుతున్నావు? అది నువ్వు లేదని చెప్పి నువ్వు చూడలేదు, ప్రత్యక్షం చూడలేదన్నమాట. కాబట్టి ఇక్కడ నా తథాభవతి కథం ఉచ్యతే, నా తథాభవతి అంటే స్వర్గము ఉంది స్వర్గము లేదు అని చెప్పి రెండు వాక్యాలు ఎలా చెప్తున్నావు? అది విపరీత కథనం, రెండు విపరీత కథనాలు చెప్తున్నావు, విపరీతమైనటువంటి కథనములు చెప్తున్నావు అట. ఎందుకంటే అథ నా తథాభవతి ఇది కథం అవబుద్ధితే, నువ్వు ఇది లేదు స్వర్గం లేదు అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు మాట ఈ వాక్యం కదా. అగ్నిహోత్ర స్వర్గం భవతి అని చెప్పుకున్న వాక్యం చెప్పుకున్న, అగ్నిహోత్రం చేస్తే స్వర్గం వస్తుంది, ఇది వాక్యం. ఇది ఈ వాక్యానికి అర్థం ఇది. అంటే అక్కడ ఏ నిమిత్తం అయితే ఉంటే అది ఖచ్చితంగా అర్థం ఉంటుందన్నమాట. నువ్వు లేదు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యం అర్థం వస్తుందా? నువ్వు లేనిదాన్ని నువ్వు కల్పించి చెప్తున్నావట. అందుకే అసంతం అర్థం అవబుద్ధ్యతే ఇది. అసంతం అర్థం ఎక్కడైతే ఏ అర్థము లేదో, అగ్నిహోత్ర స్వర్గం కాదు, స్వర్గలోకం కలగదు అని చెప్పి నువ్వు లేదని చెప్పి అర్థం చెప్తున్నావో అది అసంతం అర్థం, లేని అర్థాన్ని నువ్వు అవబుద్ధ్యతే. అది సిద్ధం, అది విపరీతమైన కథనము, అది ప్రసిద్ధ కథనము, యథార్థ కథనం కాదు. ఎందుకంటే వేద వాక్యాలు స్వర్గకామో యజేత అనే వాక్యం ఎప్పుడు కూడా సందిగ్ధ వాక్యం కాదు. స్వర్గకామో యజేత అనే బ్రాహ్మణ వాక్యము ఎప్పుడు కూడా సందిగ్ధ వాక్యం కాదు, ఎప్పుడైనా నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తున్నమాట. ఈ వాక్యము స్వర్గో భవతివా నా భవతివా అని చెప్పి రెండు వాక్యాలు చెప్పదాం, రెండు అర్థాలు చెప్పదామట. నిశ్చితమైన అర్థాన్ని చెప్తుంది. స్వర్గకామో యజేత అంటే స్వర్గం కామన ఉన్నట్లయితే, యజన చేసినట్లయితే స్వర్గ కామన కలుగుతుంది, నిశ్చితమైన అర్థం బోధిస్తున్నామట.
అని ఆ మిథ్యా అర్థాన్ని బోధించదన్నమాట. ఎందుకంటే ఏదైతే ఉత్పన్నమై నష్టమవుతుందో అది మిథ్యా జ్ఞానం అయిపోతుంది. నా ఏతది ఏవం ఇది అంటే ఒకటైనా ఉత్పన్నమైంది, తర్వాత అది లేదనుకోండి, ఇది అలా లేదు అని చెప్పి వేరే వాక్యం ద్వారా తెలుస్తుంది, అదే వాక్యం ద్వారా తెలియదు అనమాట. ఇప్పుడు నది ఒడ్డున పండ్లు ఉన్నాయనే వాక్యం నది ఒడ్డున పండ్లు ఉన్నాయనే విషయం చెప్తుంది అంతే. నది ఒడ్డున పండ్లు లేవని చెప్పడం లేదు, లేవని చెప్పి వేరే వాక్యం ద్వారా చెప్పుకుంటాం అంట. అదే వాక్యం ద్వారా నీకు పండ్లు లేవని అదే అర్థం, ఒకే వాక్యం రెండు అర్థాలు ఇవ్వదు. నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అంటే ఆ పండ్లు ఉంటేనే చెప్తున్నమాట. నది ఒడ్డున పండ్లు లేవని అర్థాపత్తి నువ్వు అది వేరే వాక్యంతో తెలుస్తున్నమాట. అది జనిత్వా ప్రధ్వంసితే ఉత్పన్నమైనది నష్టమవుతుందో నా ఏతది ఏవమితి స మిథ్యా ప్రత్యయ అని లేదని వాక్యాంతం ద్వారా తెలుస్తుంది. అందుకే మనకు వేద వాక్యము, బ్రాహ్మణ వాక్యం, ఆప్త పురుషుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అతని యొక్క జ్ఞానం, అది వాక్యం యొక్క అర్థము, వాక్యార్థ జ్ఞానం అయితే ఉందో నచ ఏష కాలాంతరే, కాలాంతరంలో కానీ భిన్న భిన్న కాలంలో కానీ నా పురుషాంత భిన్న భిన్న పురుషుల్లో ఈ జ్ఞానం మారిపోతుందంటావా? అలా మారదు. భిన్న భిన్న కాలంలో ఈ కాలంలో ఇలా ఉందండి, తర్వాత కాలంలో మళ్ళీ మారిపోతుందంటావా? అలా లేదు. కాలంలో మారిపోదు. ఆయన యొక్క జ్ఞానము, యథార్థ జ్ఞానం అయితే ఉందో వాక్యార్థ జ్ఞానము, అది పురుషుడు భిన్న భిన్న పురుషుల్లో మారదు. అవస్థాంతరే, ఏమైనా అవస్థ మారి కొద్ది ఏమైనా జ్ఞానంలో మార్పు వస్తుందట, అలా కూడా బాల్యావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ భిన్న విధంగా మారుతుందంట అవస్థలలో, అలా కూడా ఏం మారదు. ఆ జ్ఞానం స్థిరంగానే ఉంటుంది, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందన్నమాట. మూడు కాలంలో ఒకే విధంగా ఉంటుంది. అలాగే దేశాంతరే, భిన్న భిన్న దేశాల్లో ఒక రకమైన జ్ఞానం ఉందంటావా? ఎక్కడ పోయినా జ్ఞానం ఒకటే ఉంటుంది, ఆ జ్ఞానంలో మార్పు ఉండదు అన్నమాట. అందుకే నచ్చ ఏష కాలాంతరే పురుషాంతరే అవస్థాంతరే దేశాంతరే వా విపరీయేతి. అందుకే విపరీతంగా ఉండేది ఎప్పుడు కూడా. ఒకే వాక్యార్థం అంటే వాక్యార్థం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. తస్మాత్ అవితత, అందుకే ఇది విపరీతం కాదు అంటే ఇది అనుకూలమే. అంటే ఈ వాక్యార్థం ఏది అర్థం ఉందో అదే ఉంటుంది, భిన్నార్థం ఉండదు. భిన్నార్థం ఎక్కడ ఉంటుంది? లౌకిక వచనం తచ్చేత్, లౌకిక వచనంలో అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రత్యేక ఆప్త పురుషుని యొక్క వాక్యం అనుకోండి, ఒక ఆప్త పురుషుడు ప్రామాణిక వ్యక్తి లేదా ఇంద్రియములతో ప్రత్యక్షం చూశాడు, ఆ చూసినప్పుడు ఆ వితతం ఏవతత్, అది విపరీతం కాదు అంటే యథార్థంగానే ఉంటుంది అక్కడ. ఒక వ్యక్తి ఆప్త పురుషుడు చెప్పాడు అనుకోండి, ప్రామాణిక వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తిని నమ్ముతామంట, అది నిజంగా అలా ఉంటుంది. ఎందుకంటే ఆప్త పురుషుడు ప్రామాణిక వ్యక్తి ఎప్పుడు లేనిది కథను చెప్పాడు, అసత్య కథను చెప్పాడు అన్నమాట, అది మనకి నమ్మకం, ప్రమాణం. అలాగే కళ్ళతో ప్రత్యక్ష చూసింది అది నమ్మకం, అది మనకు ప్రత్యక్షంగా గోచరం అవుతుందన్నమాట. అది విపరీతం కాదన్నమాట, యథార్థం అది. కానీ ఆప్త పురుషుడు కాకుండా సామాన్య లౌకిక వ్యక్తి చూసి చెప్పాడు అనుకోండి, లేదా ఇండ్లతో కళ్ళతో చూడలేదు, ప్రత్యక్షంగా కళ్ళు చూడలేదు, ఏదో చెప్పారు చూసినా అని చెప్పాడు అనమాట. అటువంటి సామాన్య వ్యక్తి యొక్క వాక్యం అయితే ఉందో, ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా చూడనటువంటి సందర్భం అయితే ఉందో అది అసత్య వాక్యం అవుతుంది, మిథ్యా వాక్యం అవుతుంది. ఆప్త వాక్యము, ఇంద్రియం ద్వారా ప్రత్యక్షం చేసిన వాక్యము, అది ఎప్పుడు కూడా విపరీతం కాదు, యథార్థంగానే ఉంటుంది. ఏది ఆ యథార్థం అంటే సామాన్య లౌకిక వ్యక్తి ద్వారా చూసింది, ఇంద్రియాల ద్వారా చూడకుండా ఏదో ప్రత్యేక చెప్తే విన్నది, అది దోషయుక్తం అవుతుంది, అది మిథ్య అవుతుంది, విపరీతం అవుతుంది, అసత్య జ్ఞానం అయిపోతుంది. అందుకే తావత్ పురుష బుద్ధి ప్రభవ అప్రమాణం, అటువంటి లౌకిక బుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం అయితే ఉందో అది ప్రమాణం కాదు, సామాన్య వ్యక్తి యొక్క కథనం ప్రమాణం కాదు. ఎందుకంటే అశక్యమి తత్ పురుషైన జ్ఞాతం రితే వచనాలు, అది వచన జ్ఞానం లేకుండా ఎవరు కూడా చెప్పలేదు అన్నమాట. యథార్థమైన వచనం ఉన్నప్పుడు దాని అర్థాన్ని బట్టి ఇది అర్థం అని చెప్పి చెప్పుకుంటామంట. ఒకవేళ పూర్వపక్షి లేదండి నేను చూడలేదు, నా మాట నమ్మడం లేదు, నువ్వు పక్క వ్యక్తి నాకు కావాలంటే అడుగు, పక్క వ్యక్తి చెప్పాడు అక్కడ నది ఒడ్డ పండ్లు ఉన్నాయి లేదా, ఉన్నాయండి అని చెప్పాడు, అది కూడా నీ వాక్యం లాగానే అతను కూడా అప్రమాణికం కదా, అతని నిజ గ్యారంటీ ఉంది. అతను లౌకిక వ్యక్తి, సామాన్య వ్యక్తి, నువ్వు ఎలా నీది ప్రమాణం కాదో ఆ వ్యక్తి కూడా సామాన్య వ్యక్తి యొక్క వచనం తీసుకుంటున్నావు, ఆ వ్యక్తి చెప్పి అని చెప్పి అపరస్మాత్ పౌరుషయాత్ వచనాత్ తద్ అవగతం ఇది చేరు, నేను వేరే వ్యక్తి చెప్తుంటే విన్నానండి కాబట్టి ఇది నిజమే అని నువ్వు అంటున్నావా, అది కూడా నీ వాక్యం విధంగా అప్రమాణమో అతని వాక్యం కూడా తదపి తేనేవ తుల్యం, అది కూడా నీలాగనే అప్రమాణికమే, ప్రామాణికం కాదు, ఆప్తపురుషుని యొక్క వాక్యం కాదు. కాబట్టి ఏవం జాతీయ కేసు అర్థేసు పురుష వచనం ప్రామాణ్యం నా ఉపయతి, ఇటువంటి లౌకిక వ్యక్తుల ద్వారా చెప్పింది చూడకుండా ఏదో చెప్తే విన్నది ఇటువంటి ప్రామాణికం కాదు. అది ఎలా ఉంటేనే ఎలాగంటే జాత్యందానం ఇవ వచనం రూప విశేషుడు, జాతి జన్మజాతంగానే కళ్ళు లేని వాడు ఇది రూపం ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా నమ్మమో అది లౌకిక వ్యక్తి, సామాన్య వ్యక్తి, తెలియని వ్యక్తి ఇది ఇలా ఉందని చెప్తే అది నమ్మశక్యం కాదు. ఆప్త వాక్యం అంటే ప్రామాణిక వ్యక్తి యొక్క వాక్యం అయితే ఉందో అదే ప్రమాణము.
కళ్ళతో ప్రత్యక్షం చేసింది ఏదైతుందో అదే ప్రమాణం. దాన్ని తీసుకొని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఆ లౌకిక లౌకిక వచనం ద్వారా నువ్వు ఆ తీసుకొని వేద వాక్యాన్ని బ్రాహ్మణ వాక్యాన్ని ఖండించడం ఏమాత్రం ఉచితం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా చోదన లక్షణం అర్థో ధర్మ, చోదన వాక్యం ద్వారా ఏ అర్థమైతే లక్షితమవుతుందో అదే ధర్మము. అది ఎందుకంటే లౌకిక వాక్యం ఎప్పుడు అది విపరీతం కాదు, ప్రమాణం ఎవరు ఖండించలేమంట. లౌకిక వాక్యం ఎప్పుడు ప్రమాణం ఖండీభూతం కాదు, అది యథార్థమైన అర్థాన్ని బోధిస్తుంది, ఆ యథార్థ అర్థాన్ని ఎప్పుడు బోధించదు. లౌకిక వాక్యంలో ఆప్తవచనం కాకపోతే అది ఖండించబడుతుంది, దోషయుక్తం అవుతుంది, కానీ ఆప్త వాక్యం ఖండించబడదు. ఇది వేద వాక్యం అనేది ఆప్త వాక్యము కాబట్టి ఇది నిశ్రేయస్సును కలిగిస్తుంది, పురుషుని ముక్తి మోక్షం వైపు తీసుకెళ్తుంది అని చెప్పి ఈ రకంగా చోదనార్థో ధర్మ అనే సూత్రార్థానికి భాషని ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇది నిన్న మనం చెప్పుకున్న విషయాన్ని మళ్ళీ ఒకసారి మీకు సంక్షేపంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇందులో ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. మీకు అర్థమైందా విషయం ఏంటనేది? అర్థమైంది మహోదయ. చెప్పగలుగుతారా? సంక్షేపంగా చెప్పగలుగుతారా ఏం జరిగింది విషయాన్ని? జీ సంక్షేపంగా చోదన వాక్యంతో ఏదైతే మనకి అర్థం తెలియబడుతుందో అది ధర్మము. మనకి పూర్వపక్షి ఏమని చెప్పాడంటే, ఉన్న విషయం చెప్తే లేని విషయాన్ని మనకి అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాము అంటే దానికి రెండు అర్థాలు ఉండవు. మన వేద బ్రాహ్మణ వాక్యం బట్టి ఒక్కటే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, నది తీరంలో చెట్లు పళ్ళు ఉన్నాయి అంటే పళ్ళు ఉన్నాయి అంతే, పళ్ళు ఉన్నాయి. లేవు అని దాన్ని చూడటం లేదు కదా ప్రత్యక్షంగా. ప్రామాణిక వాక్యానికి విపరీతం అన్నది ఉండదు, దానికి ఒకటే ఉంటుంది. అసంత అర్థం అంటే లేని అర్థాన్ని చెప్పదు. వేదవాక్యం ఎప్పుడు కూడా సందిగ్ధాన్ని చెప్పకుండా నిశ్చితమైన అర్థాన్నే చేస్తుంది. ఏవైనా ఉన్నట్టయితే అది లౌకిక వచనంలోనే భిన్న అర్థం ఉంటే ఉండవచ్చు, కానీ ఆప్తవాక్యం ఎప్పుడు కూడా దేన్ని ఖండించదు. ఇది దీని సంక్షిప్తమైన సార్ మహోదయ. అస్తు, ఉత్తమం. కాబట్టి మనకి ఎప్పుడు ఆప్త వ్యక్తి లౌకికంగా తీసుకున్నా నువ్వు అందరి ప్రమాణం తీసుకో, లోకంలో కూడా ప్రామాణిక వ్యక్తి చెప్పినప్పుడు మాత్రమే మనము దాన్ని యథార్థంగా తీసుకుంటాం, అదే నమ్ముతాం, అదే విధంగా దాన్ని ఆచరిస్తా ఉంటాం. అలాగే వేదవాక్యంలో మనకు ఎప్పుడు అవి నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తాయి, మిథ్యా జ్ఞానం ఎప్పుడు బోధించవు. కాబట్టి ప్రమాణంగా తీసుకొని స్వర్గకామం ఏదైతే అంటున్నామంటే యజ్ఞం చేసి స్వర్గం కలుగుతుంది, అది నిశ్చిత వాక్యం అనమాట. వాళ్ళు ఆ రకంగా అనుభూతిని పొంది ఆ రకంగా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా మనకి వాక్యం చెప్పారు, వాక్యం చెప్పారన్నమాట. వేద వాక్యం బ్రాహ్మణ వాక్యం చెప్పారన్నమాట. కాబట్టి మనం ఆ రకంగా తీసుకోవాలి. ప్రామాణిక వ్యక్తి తీసుకున్నప్పుడు అక్కడ సందిగ్ధత ఉండదు. ఓకే అండి, అస్తు. అలాగే కొంచెం ఒకసారి సింహావలోకం చేసినట్లయితే మొట్టమొదటి సూత్రం యొక్క అర్థం అథాతో ధర్మ జిజ్ఞాస చెప్పగలుగుతుందా? అదితే ధర్మ జిజ్ఞాస మహోదయ. అదితే అంటే ఇప్పుడు అధాతో ధర్మ జిజ్ఞాస అంటే దీని తర్వాత ధర్మ జిజ్ఞాస అని చెప్పబడింది. దేని తర్వాత అంటే అదితో ధర్మ జిజ్ఞాస, నదితో నా ధర్మ జిజ్ఞాస అన్నట్టుగా క్లారిఫికేషన్ ఇచ్చారండి. అంటే అధ్యయనం చేస్తే దాని తర్వాత ధర్మం గురించి మన జిజ్ఞాస వస్తుంది. అంటే వేదాధ్యయనాత్ ధర్మ జిజ్ఞాస భవతి ఇది అర్థ మహోదయ. తత్ర జీ అస్తు. ఇంకా మహోదయ, జీ సత్యనారాయణ గారు, ఇప్పుడు అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మహోదయ, ఇప్పుడు ధర్మ జిజ్ఞాస వేదాలు చదువుకుంటే వస్తుంది అనేది ఒక సూక్ష్మమైన అభిప్రాయం మహోదయ. అభిప్రాయం తర్వాత యాక్చువల్గా ఫ్యాక్ట్ కూడా అదే. అంటే మీకు ధర్మ జిజ్ఞాస ఎంతో కొంత పూర్వం ఉన్నా, వేదం ద్వారా వచ్చిన అది స్థిరపడి మీకు ఆ స్థిరత్వంతో మీరు భగవంతుడిని సమీపం చేరుకునే దానికి ప్రయత్నం చేసేదానికి ఫలిస్తుందని ఉద్దేశం అని అనుకుంటున్నాం. అదే
జీ జీ. ఓకే, మొత్తానికి వేదాధ్యయనం చేసిన తర్వాత మనకు ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. దగ్గర సామాన్యంగా కలుగుతుంది, ముందుకు కలిగిన వెళ్ళిన కలిగిన స్థిరత్వం వచ్చేస్తుంది. అది మనకు ఏ రకమైన ముక్తి మోక్షం తీసుకునే ధర్మం అయితే విచారించలేం. అవును కానీ మహర్షి అవును జేమి ఈ రకంగా ధర్మ శబ్దాన్ని ఇక్కడ ఉల్లేఖించిన ధర్మ శబ్దాన్ని ఉట్టి అంటే అది సామాన్య ధర్మ విషయం కాదు. ఆ విషయం ధర్మ కాదు విషయంలో కాదు 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 ప్రతిపాదించబడింది కాబట్టి ఆ ధర్మం వేదాధ్యయనం తర్వాత సాధ్యమవుతుంది, తర్వాతనే విచారించగలిగితే. మనకు స్థిరీకరణ భావం వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందని. ఓకే, అంతే ఉత్తమం. మహోదయ, తప్పేమైనా అర్థం చేసుకున్నాం? జీ జీ, ఓకే అండి. భావం ఎలా అర్థం చేసుకుని మనం దాని ముఖ్య తాత్పర్యం ఒకటే ఉండాలి. అస్తు. అలాగే మహోదయ, అలాగే మహోదయ. ఓకే అండి. సో అలాగే మన శోధన లక్షణం అర్థో ధర్మ. అర్థో ధర్మం అని చెప్పుకున్నాం అంటే శోధన వాక్యం ద్వారా ఏ అర్థం అయితే లక్షింపబడుతుందో అదే ధర్మంగా తీసుకోవాలి. మన శోధన వాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు, వేదాంకుల గ్రంథాల యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఏ అర్థాన్ని ప్రతిపాదించాయో అదే ధర్మంగా భావించి ఆచరించినట్లయితే ఖచ్చితంగా మనకు ముక్తి వైపు, మోక్షం వైపు, తత్ఫలం వైపు తీసుకెళ్ళిపోతామంట. అంటే ఏ వస్తువు, ఏ పదార్థం, ఏ ద్రవ్యానికి ఏ గుణకర్మ స్వభావం ఉందో ఆ అర్థాన్ని మనకు బోధిస్తుంది, ఆ అర్థాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనకు ఈ శబ్ద ప్రమాణం ఆప్త వచనం కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి. దాంట్లో సందేహం ఉండదు, నిశ్చితమైన అర్థం ఉంటుందని చెప్పి చెప్పుకున్నామాట. కాబట్టి దాంట్లో సందిగ్ధత ఉండవదు. సందిగ్ధ వచనాన్ని ఎప్పుడు చెప్పదు వేదవాక్యం, బ్రాహ్మణ వాక్యం, ఉపనిషత్తు వాక్యం ఏవైనా కానీ మనకు వేదానికి ఋషికృత వాక్యము, ఆప్తుల యొక్క వాసన ఎప్పుడు కూడా మనకు భిన్న అర్థాన్ని ప్రతిపాదించమని చెప్పి మనం చెప్తుంది. కానీ పూర్వపక్షుడి నుంచి మళ్ళీ ఈ మాట చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఉద్దేశం ఏదో ఖండించాలి, పూర్వపక్ష సిద్ధాన్ని ఖండించాలి. నువ్వు ఖండిస్తున్నాడు. సరే, నువ్వు పురుషుని వాక్యము, లౌకిక పురుషుని యొక్క వాక్యము ప్రమాణం కాదు, ఆప్త వచనమే, ఆప్త అంటే ప్రామాణిక వ్యక్తి యొక్క వచనమే ప్రమాణము, అది బాగానే ఉంది, ప్రామాణిక పురుషుడే ఇక్కడ అది స్వీకరించదగినది అని చెప్పావు కదా, దాన్ని తీసుకుని ఖండిస్తున్నాడు. నన్ను అవిదుషాం ఉపదేశో నా అవకల్పతే. సరే, నువ్వు విద్వాంసుడు అంటే ఆప్తుడు అంటే విద్వాంసుడు అర్థం. ఎవరైతే విద్వాంసుడు కాడు అంటే విద్వాంసుడు యొక్క వాక్యమే ప్రమాణికము, ఎవరైతే విద్వాంసుడు కాడు సామాన్య లౌకిక వ్యక్తి అతని యొక్క వాక్యం ప్రమాణం కాదు అని నువ్వు చెప్పావు పైన. అది చెప్పావు, ఆ వాక్యం చెప్పుకున్నావంట. అందుకే నన్ను అవిదుషాం ఏవో ఉపదేశో నా అవకల్పతే. సరే, అవిదుషం అంటే ఎవరైతే విద్వాంసుడు కాదో అతను చెప్పిన వాక్యము, అతని యొక్క చెప్పిన ఉపదేశము నా అవకల్పతే, అది అంగీకరించబడి స్వీకరించబడదు. కానీ ఉపదిష్టవంతశ్చ మన్వాదయ తస్మాత్ పురుషాః సంతో విదితవంతశ్చ. కానీ సరే, ఈ ఆప్త పురుషుడు విద్వాంసుడు ఏదైతే ఉన్నదో కాని వ్యక్తి ఇప్పుడు స్వీకరించదగి అని చెప్పారా. కానీ ఉపదిష్టవంతశ్చ మన్వాదే, మను మహర్షాది ఋషులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పురుషులే కదా, వాళ్ళు కూడా పురుషులు, స్పష్ట పురుష శబ్దం వచ్చింది చూడండి. ఉపదిష్టవంతశ్చ మన్వాదయ, మనువాది మహర్షులు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఉపదేశించారా యోధా. ఆ విద్వాంసు కాని వ్యక్తి ఏ రకంగా ఉపదేశించాడో, విద్వాంసు ఏ విధంగా ఉపదేశించాడో అలాగే అతడు ఆప్త పురుషుడు, అనాప్త పురుషుడు ఇద్దరు కూడా పురుషులే. అలాగే ఉపదిష్టవంతశ్చ మన్వాదయ, మనువాది మహర్షులు కూడా ఉపదేశించారు. తస్మాత్ పురుషాః సంతో అంటే ఈ కారణం పురుషాః సంతః అంటే పురుషులే ఉండి కూడా విదితవంత తెలుసున్న వాళ్ళు ఉపదేశించారు. ఉపదేశించాలి తెలిసిన విషయాన్ని ఉపదేశిస్తామట. ఇప్పుడు వేదవాక్యం విధంగా తెలిసిన అర్థాన్ని విధంగా ఉపదేశిస్తుందో మను మహర్షి వాళ్ళు కూడా పురుషులు అయినప్పటికీ కూడా, వాళ్ళు మానవ పురుషులు అయినప్పటికీ కూడా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఉపదేశిస్తున్నారంటే ఖచ్చితంగా అది ఏదో తెలిసే ఉంటుందన్నమాట. తెలియకుండా ఏదో ఉపదేశించదు కదా, అంటే మనం ఉపదేశించడానికి అది తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రామాణిక ఋషి మహర్షులు అంటున్నావు కదా. అందుకే మన్వాదయ తస్మాత్ పురుషాః సంతః, పురుషులు అయి ఉండి కూడా విదితవంతశ్చ వాళ్ళు పురుషులని కూడా వాళ్ళు తెలుసుకున్నారు, అందుకే ఉపదేశిస్తున్నారు. ఉపదేశిస్తున్నా అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎలాగంటే యథా చక్షుషా రూపం ఉపలభ్యతే. పూర్వపక్షం అంటున్నాడు కళ్ళ ద్వారా రూపాన్ని చూస్తామట. మన రూపాన్ని చూసి అదే తెలుస్తుంది, దర్శనాదేవు అవగతం. చూసాం కాబట్టి మనం తెలిసిందామట. కళ్ళదా చూసామంటే కళ్ళు చూసి ఏం తెలుస్తుంది, ఆ వస్తువుని ప్రత్యక్షంగా చేసుకున్న ఆ వస్తువు యొక్క స్వరూపం, రంగు, రూపం, ఆకృతి మనకు పూర్తిగా తెలిసింది, అవగతం అయిందన్నమాట. అది ఎలా తెలిసింది, చూడటం చేత. దర్శనాదేవ అవగతం, చూడడం చేత మనం ఈ వస్తువు తెలిసింది. అది కళ్ళ ద్వారా మనం చూసాము, ఆ వస్తువు మనకు ప్రత్యక్షమైంది, రంగు, రూప, ఆకృతి అన్ని మనకు తెలిసాయన్నమాట. అలాగే అది తెలుసు కాబట్టి వెళ్ళి చెప్పగలిగామట, అంటే కళ్ళతో చూడగలిగా కాబట్టి వెళ్ళి చెప్పగలుగుతున్నామట అని చెప్పి నువ్వు ఆప్త పురుషుడు యొక్క వాక్యమే ప్రమాణం, మిగతా పురుషుడు చెప్పిన ప్రమాణం కాదు.
ఇక్కడ కూడా మన్వాది ఋషులు కూడా పురుషులే కదా, వాళ్ళు చెప్పింది ప్రమాణంగా తీసుకుంటున్నాం కదా అని ఒక రకంగా ప్రశ్నించాడు. ఏకదేశంలో ప్రశ్నించామట. వీళ్ళు పురుషులే కదా, వీళ్ళు ప్రత్యక్షం చూసింది వాళ్ళు చెప్తున్నారు కదా అని వాళ్ళు కూడా అనాప్త పురుషులు ఏదైతే ఉన్నదో లౌకిక వాక్యం ద్వారా చెప్పింది ఏదైతే ఉందో అది కూడా నువ్వు సత్యం తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు కదా, ఎందుకు పూర్తి దాన్ని ఖండిట్ చేసావు? అది ఆప్త వచ్చిన కానిది అవిదుష నా అవకల్పతే, ఎవరైతే విద్వాంసులు కాదో వాళ్ళ ఆప్త వచ్చి తీసుకోబడదు అని ఎలా చెప్పగలుగుతున్నాను? ఆ ఉద్దేశంతో పూర్వపక్షి ఆక్షేపించామట. వీళ్ళు కూడా పురుషులు, మన్వాది ఋషులు కూడా పురుషులే కదా, అది వాళ్ళ వాక్యం తీసుకోబడుతుంది, అక్కడ పైన పురుషులు తీసుకోబడటలేదు, అది ఎందుకు అన్నట్టుగా ఆక్షేపించాడు. దానికి సమాధానం చెప్తున్నాడు. ఉచ్యతే, ఎందుకు తీసుకోబడదంటే ఉపదేశాహి వ్యామోహాత్ భవంతి. ఉపదేశం అనేది సరే అనాప్త పురుషుడు విద్వాంసుడు కానివ్వండి పురుషుడు కూడా ఆడ ఉపదేశిస్తున్నా కరెక్టే, కానీ ఆ ఉపదేశం ఎలా ఉంటుంది? వ్యామోహాదపి భవంతి, వ్యామోహం చేత కూడా చెప్తామంట. ఒకసారి సామాన్య వ్యక్తి ఏమనుకోండి, ఏదో స్వార్థం చేత మోహం చేత ఏదో ఒకటి ప్రయోజనం చేత చెప్తూ ఉంటామంట. ఉపదేశం కూడా యథార్థంగా నిస్వార్థంతో ఉంటూ నిష్పక్షంగా ఉంటూ చెప్పడం అంట. అందుకే ఇక్కడ సిద్ధాంతం అంటే ఉపదేశాహి వ్యామోహాది భవంతి, వ్యామోహంతో కలగవచ్చు, ఒక కామనాపూర్వకం కూడా కలగవచ్చు. ఉపదేశిస్తున్నాం అంటే ఇదమిత్తం అని కాదు, నీ స్వార్థం కూడా చెప్పవచ్చు అండి, ఉన్నది ఏంటిగా చెప్పవచ్చు అన్నమాట, అలంకరించి చెప్పవచ్చు అన్నమాట. వ్యామోహాదవి భవంతి, ఇక్కడ అపిశబ్దం గమనించండి, మనం పూర్తిగా ఇదమిత్తం చెప్పండి. ఉపదేశాహ వ్యామోహాదవి భవంతి, అలా కూడా ఉండొచ్చు, వ్యామోహంతో చెప్పి ఉండొచ్చు, స్వార్థం గురించి చెప్పి ఉండొచ్చు. అసతి వ్యామోహే వేదాదపి భవంతి, అలాగే వ్యామోహం లేదనుకోండి, నిష్పక్షంగా తటస్థంగా ఉన్నది చెప్తున్నా అనుకోండి, అసతి వ్యామోహం లేదు అనుకోండి, ఎటువంటి కామన లేదు, ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి స్వార్థం లేదు, అప్పుడు వేదాదపి వేదపూర్వకంగా అంటే వేద జ్ఞానపూర్వకంగా చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ అపిచ పౌరుషేయాత్ వచనాత్ ఏవం అయో పురుషో వేద ఇది భవతి ప్రత్యయ. ఇక్కడ ఈ పురుషుడికి ఇలా తెలుసు, ఇక్కడ ఈ వచనకి ఈ అర్థం ఉంది, ఈ వచనకి అర్థం లేదని చెప్పి ఇది ఆయనకు తెలుసు, ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు అంతే. మన్వాది ఋషులు ఆప్త పురుషులు అవుతుందో వాళ్ళకి ఇది తెలుసు అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు అంతే. నా ఏవం అయం అర్థ ఇది అని చెప్పి ఇదే ఇత్తం అని చెప్పి గట్టి బల్లగుద్ది అని చెప్పలేము. అంటే ఇది లౌకిక వ్యక్తుల విషయం చెప్తున్నాడు. ఆ వ్యక్తి పురుషుడు ఉపదేశించాడంటే, అనాప్త పురుషుడు ఎంత ఉన్నదో ఇక్కడ నది ఒడ్డున పండ్లు ఉన్నాయని చెప్పి వాక్యం కాబట్టి ఒక్కోసారి కాబట్టి వాక్యాంశం చెప్పాడు అంతే. కానీ నా ఏవం అయం అర్థ దీనికి ఇదే అర్థం అని చెప్పి నిశ్చయంగా చెప్పలేమంట, అక్కడ అలాగే ఉంటుంది చెప్పలేమంట. ఎందుకంటే అనాప్త పురుషుడైనటువంటి అవిద్వాంసుడైన వ్యక్తి యొక్క లౌకిక వ్యక్తి యొక్క సామాన్య వ్యక్తి యొక్క వచనం ఎలా ఉంటుంది, ఒక్కోసారి ఖండించబడుతుందన్నమాట. ఎలాగంటే విప్లవతే ఖలు అపి కశ్చిత్ పురుష కృతాత్ వచనాత్ ప్రత్యయ, అంటే కశ్చిత్ పురుష కృతాత్ వచనాత్ ప్రత్యవతే, ప్రత్యయ అంటే జ్ఞానం ఒకసారి ఖండించబడుతుంది. ఇప్పుడు నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అనే వాక్యంలో ఒక్కోసారి ఏంటి అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, తీసి ఉండొచ్చు, నువ్వు చూసా ఉండొచ్చు, లేదా తర్వాత తీసి ఉండొచ్చు అన్నమాట. కానీ ఇక్కడ ఒక్కోసారి వాక్యం ఖండించబడుతుందన్నమాట, లౌకిక వ్యక్తి సామాన్య వ్యక్తి ద్వారా ఖండించబడుతుంది. కానీ అది పురుషకృత వాక్యం కాబట్టి నాకు చెప్పినప్పుడు ఒకసారి ఖండించబడుతుందన్నమాట. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే నా ఏం అయం నేను చూసా అంటే ఆ రకంగా నేను చూస్తే అలా అక్కడ పండ్లు ఉన్నాయి అంతవరకు చెప్పవద్దు, ఇదం ఇత్తం అని చెప్పి చెప్పడానికి లేదన్నమాట. నా ఏమో అయ్యా ఖర్చు అలాగే ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఒక్కోసారి పురుషకృతమైన వచనాల్లో విపరీతం కూడా కనిపిస్తుంది, భిన్నంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి నా ఏం అయం అర్థ ఇది అర్థం అని చెప్పి చెప్పలేవు. సామాన్యంగా ఈ అయం పురుషో వేద, ఈ పురుషుడు తెలుసు ఇక్కడ నది వంట పండ్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉందని చెప్పి అందరూ చెప్పగలుగుతాం, ఇదం ఇత్తం అని చెప్పి చెప్పలేము అన్నమాట. ఇది లౌకిక వ్యక్తి ద్వారా. ఎందుకంటే లౌకిక వ్యక్తి ద్వారా మనకు చాలా విషయాల్లో విపరీతత కూడా కనిపిస్తుంది, భిన్నం కూడా కనిపిస్తుంది, యథార్థంగానే ఉండదు అక్కడ. ఎందుకంటే లౌకిక వ్యక్తి సామాన్య వ్యక్తి యొక్క చింతన సూక్ష్మ శైలి స్థూలంగా ఉంటుందన్నమాట, సూక్ష్మంగా ఋషులకు ఆప్త పురుషులకు ఉన్నట్టుగా ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ స్వార్థం ఉండదు కాబట్టి, నిస్వార్థం ఉంటుంది కాబట్టి వాళ్ళు సూక్ష్మంగా దూరదృష్టితో ఆలోచించగలుగుతారు. కాబట్టి లౌకిక వ్యక్తి యొక్క పురుషవచనం ఏమైతే ఉందో మనకు విప్లవత అది ఖండించబడుతుంది, అది భేదించబడుతుంది, ఒక్కోసారి ఆ మిథ్యాజ్ఞానం అయిపోతుంది. అందుకే ఇక్కడ లౌకిక వచనం ప్రమాణం కాదు, ఎందుకంటే అది
లోకంలో మనం భిన్నంగా కూడా మనం విపరీత స్థితిని కూడా అనేక సార్లు అనేక సందర్భాలు చూస్తాం అనమాట. కానీ వేదవచనం అలా కాదు. నాకు వేదవచనస్య మిథ్యాత్వ కించన ప్రమాణం అస్తి. కానీ వేదవాక్యం ఒక వాక్యం చెప్పిన దాంట్లో ఇది ప్రమాణం కాదని చెప్పి ఏ వాక్యం కానీ ఏ దృష్టాంతం చూపించలేమాట. వేదవాక్యాన్ని, బ్రాహ్మణ వాక్యాన్ని, శాస్త్రీయ వాక్యాన్ని ఎప్పుడు కూడా ఇది ప్రమాణం కాదని చెప్పి ఏ ప్రమాణం లేదు దగ్గర ఖండించడానికి. ఇప్పుడు ఏ విధంగా లౌకిక వాక్యము లోకంలో అది విభేదించబడుతుందో, ఖండించబడుతుందో, ఒకసారి మనం ఎలా చూసి అలా కాకుండా భిన్నం కూడా కనిపిస్తుందో, లౌకిక వాక్యం చ్యుతమవుతుంది అన్నమాట. లౌకిక వాక్యం ఖండించబడుతుంది. కానీ వేద వాక్యం ఖండించినట్టుగా ఎక్కడ ఏ ప్రమాణం లేదు. ఒక ప్రమాణం చూపించు, మొత్తం శాస్త్రాల్లో కానీ అపవాదం చూపించు. లౌకిక వాక్యం ఖండించబడుతుంది, కానీ వేద వాక్యము ఎప్పుడు కూడా ఖండించబడదు. అందుకే నాకు వేదవచనస్య మిథ్యాత్వ, వేదవచన మిథ్యా అని చెప్పి కించిన ప్రమాణం వస్తుంది. ఇది ప్రమాణం కానీ ఏ ప్రమాణం లేదు అంటే ఇది అన్యథ అంటే అయథార్థం, అసత్యం అని చెప్పి ఒకటి కూడా అలాంటి మనకు వాక్యం ఉపలబ్ధం కాదనమాట. అందుకే ఇక్కడ ఏమిచ్చా అంటే మనకి అదే ఇచ్చేది ఇక్కడ. ఉపదేశాః హి వ్యామోహాద్ భవంతి, అసతి వ్యామోహే వేదాదపి భవంతి. వ్యామోహం లేకపోతే వేదవచనం, వేదాదపి అంటే వేదవాక్యం ఏ రకంగా అర్థం బోధిస్తుందో అదే రకం కూడా ఉంటుంది అన్నమాట. రెండు రకాలుగా ఉంటాయి. అపి చ పౌరుషేయాత్ వచనాత్ ఏవం అయం పురుషో వేద. ఆ పౌరుషేయ వచనం ద్వారా అంటే లౌకిక పురుషుడి ద్వారా ఏ వాక్యం చెప్పబడుతుందో ఏం అయం పురుషో వేద, ఈ రకంగా ఆ వ్యక్తి ఆ వాక్యానికి అర్థం తెలుసు, అంతవరకే చెప్పగలుగుతాడు. ఇది భవతి ప్రత్యయ, ఆ జ్ఞానం మాత్రం ఉంటుంది. నా ఏవం అయం అర్థ, ఈ అర్థం ఇలా కాదు, ఇక అర్థం ఇలా అని చెప్పి దానికి పూర్తిగా యథార్థ జ్ఞానం కూడా అతనికి కూడా ఉండదు అన్నమాట. ఎందుకంటే లోకంలో కష్టిత్ పురుషకృతాత్ వచనాత్ ప్రత్యయ విప్లవతే. సామాన్య లౌకిక వ్యక్తి ద్వారా చెప్పిన వాక్యార్థం యొక్క స్థితి అనేది కొంచెం భిన్నం కూడా కనిపిస్తుంది, అది ఖండించబడుతుంది. అందుకే అది నా శృణోతు మహోదయ. వినపడలేదు. ఇక్కడ ప్రత్యయ అంటే అర్థం ఏంటండి? ఇది పురుషో వేద ఇది భవతి ప్రత్యయ అంటే, ప్రత్యయ అంటే నేను కూడా అదే అడుగుదాం అనుకున్నానండి శర్మ గారు. అంటే వచనాత్ రాసుకున్నానండి. సరిపోవడం ఇక్కడ మనం దాన్ని ఇది చేసేవాళ్ళు ఎవరం కానీ, అంటే ప్రత్యయ అంటే అర్థం ఏంటో మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఖండించేంత అర్థం కాదు కదా అందులో. ఖండించడం కాదండి, అక్కడ వచనాత్ ఇక్కడ ప్రత్యయకి అర్థం ఏంటి అని మనం తెలిస్తే దాన్ని మనం అన్వయించుకోవచ్చు. వచనం కదండి ప్రత్యయ వచనం. అక్కడ మళ్ళీ సౌండ్ వచ్చింది మహోదయ. ఇక్కడ ప్రత్యయం అంటే జ్ఞానం అర్థం. ఇక్కడ ఏమిచ్చా మనకు విప్లవతేహి కల్వపి, పైన చూడండి ఈ పేజీ మనకు కనిపిస్తుంది 3వ లైన్లో, విప్లవతేహి కల్వపి కశ్చిత్ పురుషకృతా వచనాత్ ప్రత్యయ. పురుష వచనం ఏదైతే ఉందో, ఏమైనా పురుషుడు చెప్పిన వచనము ప్రత్యయం అంటే, వచనం అంటే ప్రత్యయం అంటే జ్ఞానం అంట. ఆ వచన జ్ఞానం ఏదైతే ఉందో అది విప్లవతే. ఇక్కడ విప్లవతే క్రియాపదం, ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, అంత్య క్రియాపదం అనమాట. పురుషకృతాత్ వచనాత్ ప్రత్యయ విప్లవతే. ప్రత్యయ జ్ఞానము మనకు ఒకసారి ఖండించబడుతుంది. ఎలాగైతే చెప్పామో అలాగే ఉండదు అన్నమాట, భిన్నం కూడా ఉంటుంది. నాతో వేదవచనస్య మిథ్యాత్వ కించిన ప్రమాణం. కానీ వేదవచనం మాత్రము మిథ్య అని చెప్పి ఎటువంటి మనకు అలా ఖండనాన్ని విపరీతమైన స్థితి ఎక్కడ ఉన్నట్టుగా ప్రమాణం లేదు. అస్తు.
వస్తుంది. అలాగే ఇక్కడ నహి దేవదత్య శ్యామత్వే అంటే ఏంటి మహోదయ? అక్కడ శ్యామం అంటే రంగు కదా ముందుకు చెప్పేది. వస్తా ఇంకా చెప్పుకోలేదు కదా, ఓకే మన పైన ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏదో చూడు వస్తు. వస్తు మహోదయ. ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతి వేదవచనం ఖండించబడినట్టు కూడా ఖండించబడినట్టు ఎక్కడ మనకు ప్రమాణం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పాము. లౌకిక వచనంలో మనకు ఖండన ఉంటుంది, అంటే విపరీతమైన స్థితి ఉంటుంది, అందుకే అది ప్రమాణం కాదని చెప్పి చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత పొదుపక్షి అక్కడితో ఆగకుండా మళ్ళీ ఏ రకంగా ఖండిస్తున్నా చూడండి. నన్ను సామాన్యతో దృష్టం పౌరుషేయం వచనం వితతం ఉపలభ్య వచన సామ్యాత్ ఇదమపి వితతం అవగమ్యతే. వితతం అవగమ్యతే. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే నన్ను సామాన్యతో దృష్టం పౌరుషేయం వచనం వితతం ఉపలభ్య, అంటే సామాన్య వ్యక్తి ద్వారా, సామాన్య ప్రమాణం ద్వారా. ఇప్పుడు ఎందుకంటే సామాన్య లౌకిక వ్యక్తి సామాన్య ప్రమాణ అనుమాన ప్రమాణంతో ఇక్కడ నది ఒడ్డిన పండ్లు ఉన్నాయని చెప్పాం, అక్కడ ఉండకపోవచ్చు, ఒక్కోసారి స్థితి అక్కడ లేకపోయి ఉండొచ్చు అన్నమాట. అది ఒక సామాన్య అనుమాన ప్రమాణం ద్వారా చెప్పాడన్నమాట. అందుకే నేను సామాన్యతో దృష్ట పౌరుషేయం వచనం వితతం ఉపలభ్య, అంటే సామాన్య వ్యక్తి ద్వారా చెప్పిన వాక్యాంశం ఏదైతే ఉందో అది అనుమాన ప్రమాణం ద్వారా అది మిథ్య అని చెప్పి తెలుసుకొని, వితతం ఉపలభ్య అంటే విదితం అని చెప్పి తెలుసుకొని, వచన సామ్యాత్ ఇదమపి వితతం అవగమ్యతే అంటే లౌకిక ప్రమాణం ద్వారా ఆ లౌకిక ప్రమాణం ఏ విధంగా విపరీతమైన స్థితిలో మనకు కనిపిస్తుందో నువ్వు దాన్ని ఆధారం చేసుకొని వితతం ఉపలభ్య వచన సామ్య, దీనికి సమానంగా ఉంది కదా, నది ఒడిన పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని ఆధారం చేసుకొని సామ్య ఆ వచనానికి సామ్యంగా ఉంది, సదృశంగా ఉంది చెప్పి ఇదమపి ఈ వేదవాక్యం కూడా, ఇదమపి అంటే ఈ వేదవాక్యం బ్రాహ్మణ వాక్యం వాక్యాలు ఏవైతున్నాయో ఇదమపి వితతం అవగమ్యత, ఇది కూడా అలాగే ఉంటుందని చెప్పి చెప్పడము ఏమాత్రం ఉచితం కాదు. నువ్వు ఆ రకంగా తీసుకుంటున్నావు. ఇదమపి వితతం అవగమ్యత కూడా అలాగే అసత్యమే ఉంటుంది, మిథ్య అయి ఉంటుంది అని పొదుపక్ష అన్నమాట. దీనికి ఆ పౌరుషేయ వచనానికి సదృశంగానే ఈ వేదవాక్యం కూడా ఉంది, అందుకే అలాగా అర్థం తీసుకోబడుతుంది అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇక్కడ నన్ను సామాన్యత దృష్టం అంటే సామాన్య దృష్టం అనేది సామాన్యంగా ఒకసారి వాక్యం మనం చెప్పిన వాక్యాన్ని ప్రకారంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పాం కదా, అలాగా ఒక సామాన్య అనుమాన ప్రమాణంగా తీసుకొని దానికి సదృశంగా ఉంది అని చెప్పి ఈ వాక్యం కూడా మనం వేద వాక్యం కూడా అలాగే తీసుకొని చెప్పాము ఇక్కడ. అందుకే విదితం అవగమ్యత, ఆ రకంగా స్థితి మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా అని పూర్వపక్షి ఈ రకంగా చెప్పాడు. అప్పుడు అది నువ్వు చెప్పడం సామాన్య అనుమాన ప్రమాణం ద్వారా ఆ వచనానికి సదృశంగా ఉంది, లౌకిక వాక్యానికి సదృశంగా ఉంది, ఈ వేదవాక్యం కూడా స్వర్గం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి చెప్పడము అది ఏ మాత్రం యుక్తి సంగతం కాదు. ఎందుకంటే అన్యత్వ భిన్నమైంది అన్నమాట. ఆ సందర్భము నువ్వు ఆ మాత్రం లేదని చెప్పే వాక్యం భిన్న వాక్యం ద్వారా వస్తుంది, అదే వాక్యం ద్వారా రావడం లేదు. అన్యత్వ అది భిన్నమైన వాక్యం ద్వారా నీకు తెలుస్తున్నమాట. ఎందుకంటే నాహి అన్యస్య వితత అభావే అన్యస్య వైతత్యం భవితుం అర్హతి. ఎందుకంటే భిన్న వాక్యం అదే వాక్యం లేదు అని చెప్పి రావడం లేదన్నమాట. ఇప్పుడు నది ఒడ్డిన పండ్లు ఉన్నాయనే వాక్యము లేవని అర్థం చెప్పడం లేదన్నమాట. అంటే భిన్నమైన వాక్యం లేవని చెప్పి అర్థం వస్తుందన్నమాట. అందుకే నహి అన్యస్య వితతం అభావే అన్యస్య వైతత్యం భవితుం అర్హతి. అక్కడ ఆ వాక్యాంశం లేని అర్థం తీసుకుని నువ్వు భిన్నంగా నువ్వు ప్రస్తావిస్తున్నావు. ఎందుకంటే అన్యత్వాదేవ, అది భిన్నంగానే ఉంటుంది వాక్యాంశం అనేది. అందుకే నువ్వు అలా తీసుకోకూడదు అన్నమాట. దానికి ప్రమాణం చూపిస్తున్నాడు. నాహి దేవదత్తస్య శ్యామత్వే యజ్ఞదత్తస్య అపి శ్యామత్వం భవితుమర్హతి. దేవదత్తుడు శ్యామవర్ణంలో ఉన్నాడు, దేవదత్తుడు పురుషుడే, యజ్ఞదత్తుడు పురుషుడే. పురుష సాదృశ్యం, ఇతను పురుషుడే చెప్పి సాదృశ్యం చూసి నువ్వు ఇతను కూడా శ్యామవర్ణంలో ఉన్నా అంటే యజ్ఞదత్తుడు శ్యామవర్ణంలో ఉంటా అని చెప్పడం ఏమాత్రం యుక్తి సంగతం కాదు. నువ్వు పురుషత్వాన్ని సమానం తీసుకుంటున్నావు. ఇతను ప్రాణే, ఇతను మనిషి, ఇతను మనిషి, ఇట్లు పురుషత్వం ఉంది, ఇతను పురుషత్వం ఉంది. కానీ ఇతను శ్యామవర్ణంలో ఉన్నా అంటే ఇతను శ్యామవర్ణంలో ఉంటా అని చెప్పి చెప్పడము కించిత్ సాదృశ్యం తీసుకోవాలంటే, అంటే కొంచెం సమానత తీసుకొని నువ్వు ఖండించడం ఏమాత్రం యుక్తి సంగతం కాదని సిద్ధాంతి పొదుపక్షితో అంటున్నాడు అనమాట. నాహి దేవదత్తస్య శ్యామత్వే, దేవుడు శ్యామవర్ణంలో ఉన్నాడు అని చెప్పి యజ్ఞదత్తస్యాపి శ్యామత్వం, యజ్ఞదత్తుడు శ్యామవర్ణంలో ఉంటాడని చెప్పి నా భవితుమర్హతి అలా చెప్పడం యుక్తి సంగతం కాదన్నమాట. పురుషత్వాన్ని సమానంగా చూసి ఇతను అది ఖండించడం ఏమాత్రం యుక్తి సంగతం కాదు. ఎందుకంటే అపిచ పురుష వచన సాధర్మ్యాత్ వేదవచనం విదితమితి.
అనుమాన వ్యపదేశాత్ అవగమ్యతే. ఇక్కడ అపిచ ఇంకేంటంటే పురుషవచన సాధర్మ్యం. పురుషవచన సాధర్మ్యం అనేది వేదవచనం విత్తనం. అంటే పురుషవచనం యొక్క అంటే పురుషవచనం అంటే సామాన్య లౌకిక వ్యక్తి యొక్క వాక్యం ద్వారా వచనం ద్వారా దానికి సదృశంగా ఉందని చెప్పి వేదవచనం వితతం ఇది ఏది నువ్వు ఖండిస్తున్నావు, వేదవచనం అలాగే ఖండిస్తున్నావో అది అనుమాన వ్యపదేశాత్ అవగమ్యతే. అది అనుమాన ప్రమాణం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. అనుమాన వ్యపదేశాత్ అవగమ్యతే. కానీ వేద ప్రత్యక్ష వేదవచన ప్రత్యయ. కానీ మనకు వేదవచన ప్రత్యక్ష, వేదవచనం ద్వారా ఏమవుతుంది, అది మనం ప్రత్యక్షంగా ప్రత్యేక జ్ఞానం కలుగుతున్నాం. అనుమానం కాదు, వేదవాక్యం ద్వారా మనకు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. అది ఆప్త పురుషుల ద్వారా యథార్థంగా చూడబడింది అన్నమాట. చూడబడింది కాబట్టి అక్కడ యథార్థమైన తథ్యాన్ని బోధిస్తున్నాడు. అందుకే ప్రత్యక్షస్తు వేదవచన ప్రత్యయ అంటే అది ప్రత్యక్ష అంటే ప్రత్యయ అంటే జ్ఞానం అనేది మనకు వేదవచనం ద్వారా చెప్పబడింది, వేదవాక్యం ద్వారా చెప్పబడింది, బ్రాహ్మణ వాక్యం ద్వారా చెప్పబడింది. అది ప్రత్యక్షంగా చూసింది, కంటి ద్వారా చూసింది, అనుభవించినది. ఋషులు అదే మనకు చెప్పారు ఇక్కడ. కానీ దాంట్లో వికల్పం లేదు, అనుమాన ప్రమాణం తెలుసుకోలేదు. అక్కడ పై వాక్యం పురుష వాక్యం చెప్పుకున్నాం, అది అనుమాన వ్యపదేశాత్ అవగమ్యత. అనుమానం ద్వారా మనకు తెలుస్తున్నామాట. ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అని అనుమానంతో నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ వేదవాక్యము అలా కాదు, అది ప్రత్యక్షంగా ఉంటుంది. అందుకే నచ అనుమానం ప్రత్యక్ష విరోధి ప్రమాణం భవతి. అనుమానం నచ అనుమానం ప్రత్యక్ష విరోధి ప్రమాణం భవతి. కానీ అనుమానం అనేది నచ అనుమానం ప్రత్యక్ష విరోధి ప్రమాణం భవతి అంటే ప్రత్యక్ష విరోధంగా ఉండదు అనుమానం ఎప్పుడు కూడా. నువ్వు చెప్పినది అనుమాన ప్రమాణం తెలుసుకున్నాం కదా, ఈ అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్షానికి ఇప్పుడు విరోధం ఉండదు. ఎందుకంటే నువ్వు అనుమానం పడుతున్నావంటే ఎప్పుడో ప్రత్యక్షంగా చూసిందా అనుమానం పడుతున్నావు. కానీ ఇక్కడ మనం వికల్పంగా అక్కడ అపవాదం కనిపిస్తున్నామాట. అనుమానం ఎప్పుడు కూడా వికల్పం ఉండకూడదు అన్నమాట. కానీ నచ అనుమానం ప్రత్యక్ష విరోధి ప్రమాణం భవతి. ప్రత్యక్ష విరోధంగా ఉండకూడదు అనుమాన ప్రమాణం. కానీ నీ అనుమాన ప్రమాణం ద్వారా నువ్వు ఏ వేద పురుష వాక్యానికి సదృశంగా తీసుకుని వేదవాక్యాన్ని ఖండిస్తున్నావో అది మనకు అపవాదం కూడా కనిపిస్తుంది లోకంలో. దానికి సమాధానం ఏం చెప్తావు? కాబట్టి అది మిథ్య, యథార్థం కాదు. అందుకే తస్మాత్ శోధనా లక్షణో అర్థ శ్రేయస్కర. శోధనా వాక్యం ద్వారా ఏ అర్థం లక్షింపబడుతుందో, ఏ లక్ష్యం తెలుసుకోబడుతుందో అదే శ్రేయస్కరమైంది, శ్రేష్టమైంది, ఉత్తమమైంది. అందుకే పురుష వచనం అనేది అది యథార్థం కాదు. ఎందుకంటే అది విప్లవతే, అప్పుడప్పుడు ఖండించబడుతుంది. అది యథార్థం కాదు, దాని సదృశ్యంగా ఉంది, కొంచెం సాదృశ్యం తీసుకుని నువ్వు ఖండిస్తా అంటే అది ఉచితం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా స్పష్టం చేశారనమాట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది మీకు? అనంత కాదు, దేవత శ్యామత్వం యజ్ఞ శ్యామత్వం అంటే అర్థమైంది కదా. మహోదయ అవగతం మహోదయ. ఇప్పుడు చూడండి, కాబట్టి కొంచెం సదృశత చూసి కొంచెం సమానంగా ఉన్నాయని చెప్పి చూసి ఖండిస్తున్నామాట. అది యుక్తి సంగతం కాదన్నమాట. అది వేదవాక్యాన్ని నువ్వు ఖండించడం ఏమాత్రం యుక్తి సంగతం ఎందుకంటే వేదవాక్యం ద్వారా ప్రత్యక్షమైందన్నమాట. అనుమానం ద్వారా చెప్పింది ప్రత్యక్షానికి విపరీతంగా ఉండకూడదు అన్నమాట. కానీ ఇక్కడ విపరీతం కూడా కనిపిస్తుంది లౌకిక ఉదాహరణ ప్రకారంగా. అందుకే అది ఖండించబడి. అందుకే శ్రేయస్కరం ఏంటి? శోధన లక్షణం అర్థం ధర్మం. అంటే శోధన వాక్యంలో ఏ అర్థం లక్షింపబడుతుందో అదే ధర్మంగా భావించి, అదే శ్రేష్టంగా భావించి మనం ఆచరించాలి అని ఇంతవరకు సిద్ధాంతం సమానం చెప్పాడు. మళ్ళీ పూర్వపక్ష అంతటితో ఆగలేదు, మళ్ళీ ఖండిస్తున్నాడు. ఏవం తరిహి శ్రేయస్కరో జిజ్ఞాసితవ్య కిం ధర్మ జిజ్ఞాస. అయితే శ్రేయస్కరంగా నువ్వు జిజ్ఞాస చేయొచ్చు కదా, ధర్మ జిజ్ఞాస ఎందుకు చెప్పావు? ఖండించాలి కదా. ఏవం తరిహి అక్కడ చోదన లక్షణం అర్థో ధర్మ అంటే చోదన వాక్యం ద్వారా లక్షణ అర్థమే శ్రేయస్కరమైనది, శ్రేష్టమని చెప్పావు కదా. మన శ్రేయస్కరాన్ని శ్రేష్టమైన దాన్ని జిజ్ఞాస చేయాలి కదా, జిజ్ఞాస ఉండాలి, విచారణ ఉండాలి కదా. ధర్మ జిజ్ఞాస ఎందుకు అన్నావు అని మళ్ళీ ప్రశ్నించాడు. ఏమంతది అలాగైతే శ్రేయస్కర జిజ్ఞాసితవ్య, శ్రేయస్కర జిజ్ఞాస విచారించవచ్చు కదా. కిం ధర్మ జిజ్ఞాసయా కిం ధర్మ జిజ్ఞాసయా, ధర్మ జిజ్ఞాస ఎందుకుందా నీకు? అప్పుడు అలా అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు ఉచ్యతే ఏవ శ్రేయస్కర స ఏవ ధర్మ శబ్దం ఉచ్యతే. ఇక్కడ శ్రేయస్కరము ఇక్కడ ధర్మ జిజ్ఞ రెండు వేరు వేరే కాదండి, రెండు ఒకటే. నువ్వు దాన్ని తెగొట్టి వాక్యాన్ని ఒక వాక్యం రెండు భాగాలు చేసి ముక్కలు చేసి నేను అలా చెప్పడం ఖండిస్తున్నావు. అది రెండు కూడా ఒకటే. శ్రేయస్కరం అన్నా ధర్మం అన్నా రెండు ఒకటే. శ్రేయస్కరం ఏంటి? ఆ ధర్మమే శ్రేయస్కరము.
చోదన వాక్యం ద్వారా ఏ అర్థమైంది లక్షితమైందో అదే ధర్మం అని చెప్పాము. దాన్ని శ్రేయస్కరం అంటున్నాము. నువ్వు దాన్ని రెండు భాగాలు చేసేసి అదే జిజ్ఞాస చేసుకోవచ్చుదా? ఏమైనా అర్థం ఉందా దానికి? ఏ అర్థం లేదన్నమాట. యా ఏవ శ్రేయస్కర స ఏవ ధర్మ. అందుకే స ఏవ ధర్మ శబ్దాన్ని వచ్చేది, దాన్ని ధర్మశబ్దం చెప్పుకుంటున్నాం. అంటే శ్రేయస్కరనే శబ్దాన్ని ధర్మశబ్దం చెప్పుకుంటున్నాం. రెండు వేరు కాదు. కథం అవగమ్యతాం, అది రెండు ఒకటే ఎలా తెలుస్తుంది? కథం అవగమ్యతాం ఏ రకంగా అర్థం చేసుకోమంటాను నువ్వు చెప్పిన మాటని. యోహి యాగం అనుతిష్టతి తం ధార్మిక ఇది సమాచక్షతే. లోకంలో చూస్తున్నాం, యోహి యాగం అనుతిష్టతి, ఎవరైతే యాగం చేస్తారో అది ధర్మాత్మ అంటారు. మనం చూస్తున్నారు, ఒక మంచి పని చేస్తున్నారు, పూజ పునఃష్ఠానం చేస్తున్నారు, ధార్మిక అనుష్ఠానం పదోపకారం చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, ఒక ధార్మిక వ్యక్తి అండి, మంచి పుణ్యాత్మ అండి అని సహజంగా లోకంలో అంటాం. అది ప్రత్యక్షంగా మనం వింటున్నాం, ప్రత్యక్షంగా అదే విధంగా ఆచరిస్తున్నాం కూడా. యోహి యాగం అనుతిష్టది, ఎవరు యాగం చేస్తుంటే యాగానుష్ఠానం చేస్తుంటారో తం ఆ వ్యక్తిని ఏమంటారో ధార్మిక, ఇది మంచి ధర్మ నిష్ఠా వ్యక్తి అని చెప్పి లోకంలో ప్రత్యక్షంగా మనము సంజయ్ వింటున్నాం. అంటే ఆ నామకరణం వింటున్నాం అట. ఆ రకంగా చెప్పడం మనం ప్రత్యక్షంగా వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఇది సమాసక్షిత. లోకంలో అలాగ అంటారు, ఈ యాగానుష్ఠానం చేస్తున్నా అంటే మంచి ధార్మికుడు అని చెప్పి చెప్తాం. అంటే పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నాడు, సోమయాగం చేస్తున్నాడు, ఒక మంచి పెద్ద పెద్ద యాగాలు చేసి లోక కళ్యాణం కొరకు అలా చేస్తున్న మంచి పనులు చేస్తున్నాం అట. అందుకే ధార్మిక ఇది సమాసక్షిత లోకంలో. అలాగే అవి ఎలా తెలుస్తుంది మనం? ఎందుకంటే యస్య కర్త సత్యేన విపదిశ్యతే. అంటే ఎవరు ఏ విషయానికి కర్తనో దాన్ని ఆ వ్యక్తి పేరుతో పిలుస్తామంట. అంటే ఎవరు ఏ విషయానికి జ్ఞాతుడో, ఎవరు ఏ విషయం యొక్క అధికారో, ఇప్పుడు ఆ అధ్యాపన చేసే వ్యక్తిని అధ్యాపకుడు అని చెప్తామంట. అలాగే ఇంకేదైనా భిన్న విషయాల్లో డాక్టర్కి సంబంధించిన క్రియాకలాపం చేసిన డాక్టర్ అని చెప్తామంట. అంటే ఎవరు ఏ విషయానికి అధికారో, యస్య కర్త, ఎవరైతే దేనికైతే కర్తగా ఉన్న తేన విపదేశిస్తే ఆ పేరుతో అతను విపదేశిస్తాం. యశ్చ అంటే ఎవరైతే యస్య కర్త, దేనికైతే కర్తగా ఉన్నాడు, సా తేన విపదేశిస్తే అతన్ని ఆ పేరుతో ఉపదేశించుకునే దాన్ని ఆ రకంగా ఉపదేశించుకుంటాము. ఎలాగంటే లోకంలో చూస్తాం, ఉదాహరణకి పాచక లావక. ఇది పాచక అంటే పాచకుడు, వంటవాడు. ఇప్పుడు పాచకుడు అంటే ఏమిటి? వంట చేస్తున్నాడు కదా, అది వంటవాడు అని చెప్పాం. గోవును పాలిస్తున్నాడు, గోపాలక అంటున్నాం. అంటే దానికి అధికారి అంటే ఆ పని చేస్తున్నాడు. అంటే ఆ ఏ కర్మతో యుక్తమై ఉన్నాడో ఆ కర్మ పేరుతోటి ఆ వ్యక్తికి ఆ పేరు పెట్టామన్నమాట. ఇప్పుడు పాచక అంటే వంట చేస్తున్నాడు, పాచక అని చెప్పాం. లావక అంటే ఆ గడ్డి కోస్తుడు. లావక అంటే కత్తితో గడ్డి కోస్తూ ఉంటామట, కోసేవాడు. అదే లావక అంటే గడ్డి కోసేవాడని చెప్తున్నాం అట ఇక్కడ. అంటే ఆ కర్మ చేస్తున్నట్టు ఆ పేరు పెట్టాం. అది యాగం చేస్తున్నామంటే ఆ ధర్మికుడు అని చెప్పాం. అలాగే అక్కడ ఆ కర్మని బట్టి, ఆ వృత్తిని బట్టి మనకు ఆ పేరుతో సంబోధిస్తున్నాము. కాబట్టి యస్య కర్త భవతి తేన విపదిశ్యతే, ఆ పేరుతో అతన్ని పిలుచుకుంటున్నాము. ఇక్కడ యాగాది అనుష్ఠానం చేసేది కాబట్టి, ఆ కర్మ చేసే కాబట్టి ఆ పేరు పిలుచుకున్నాం. అలాగే ఋషులు మహర్షులు ప్రత్యక్షంగా మోక్షాన్ని పొందారు, స్వర్గాన్ని పొందారు, చూసి వచ్చారు కాబట్టి వాడిని యాజ్ఞికులు ధర్మవేత్తలు అని చెప్పిన ఋషులు ప్రామాణికంగా వాళ్ళు ప్రత్యక్షంగా చూసి వచ్చారు కాబట్టి వాడిని ఆ రకంగా ప్రామాణికంగా ప్రస్తావించుకుంటున్నాం. వాళ్ళు ఆ రకంగా అనుభవించి ఆ ధర్మాన్ని ఆచరించారు కాబట్టి ధర్మమే శ్రేయస్కరము, అదే ధర్మాన్ని ఆచరించాలని చెప్పారు కాబట్టి అది ప్రమాణీభూతంగా తీసుకుని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే లోకంలో ఉండే వ్యవహారాన్ని బట్టి మనం వైదిక వాక్యాలు కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకంలో ఏ అర్థం ప్రసిద్ధంగా ఉంటుందో అదే మనం శాస్త్రంలో ఉండే సూత్రాలకు కూడా అదే అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నామట. కానీ ఎక్కడ సతి సంభవే, ఎక్కడ సంభవిస్తుందో ఎక్కడ సంభవం అనేది ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు అన్నమాట. సందర్భాన్ని బట్టి మనం యుక్తి అన్వయం చేసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నామట. ఓకే, ఇది స్పష్టమైంది కదా. ఇప్పుడు జిజ్ఞాస అనే శ్రేయస్కర అనే పదాన్ని, ధర్మ జిజ్ఞాస అనే పదాన్ని రెండు భిన్నం చేసి ఒకే వాక్యాన్ని నువ్వు శ్రేయస్కరమని శ్రేష్టమైన అంటున్నావు కదా, అదే తెలుసుకోవచ్చుదా, అదే జిజ్ఞాస విచారణ చేయొచ్చు అంటే ధర్మ జిజ్ఞాస ఎందుకన్నప్పుడు ఏంటి, శ్రేయస్కరము ధర్మం అనే రెండు ఒకటే, ఆ ధర్మశబ్దం చెప్పుకుంటున్నాము అని ఈ రకంగా సమానం చెప్పినప్పుడు ఎలా తెలుస్తుందంటే యోహి యాగం అనుతిష్టది. లోకంలో ఎవరు యాగానుష్ఠానం చేస్తారో వాడిని ధార్మికుడు అంటామో, అలాగే లోకంలో ఎవరు ఏ పనులు చేస్తున్నారో వాళ్ళు ఆ పేరుతో పిలుచుకుంటున్నామో, సంబోధిస్తున్నామో, అలాగే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండు వేరు కాదు. అందుకే ధర్మ జిజ్ఞాస విషయంలో చోదన వాక్యం ద్వారా ఏదైతే అర్థం ప్రేరేపించబడుతుందో ఆ ప్రేరేపించే అర్థమే మనకు ధర్మము, అదే ధర్మంగా భావించి ఆచరించాలి అని చెప్పి సిద్ధాంతి స్పష్టం చేశాడు అనమాట. అలాగే తేన యహ పురుష, దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఎవరు ఏ కర్మకు అధికారం, ఏ కర్మానుష్ఠానం ఏమేమిడో ఆ పేరుతో పిలుచుకుంటా అని చెప్పాం. దీన్ని బట్టి
యహ ఎవరైతే పురుషం అంటే ఏ ధర్మం అయితే యహ ధర్మ పురుషం నిశ్రేష సంయునక్తి స ధర్మ శబ్దన ఉచ్యతే. యహ ఏదైతే పురుషుణ్ణి నిశ్రేయసేన సంయునక్తి నిశ్రేయస్సుతోటి అంటే నిశ్చితమైన కళ్యాణం వైపు జోడిస్తుందో యుక్తం చేస్తుందో దాన్నే ధర్మశబ్దం ఉచ్యత. ధర్మశబ్దంతో చెప్పుకున్నానికి ధర్మశబ్దమే ఆ పురుషుని నిశ్రేయస్సు వైపు నిశ్చితమైన కళ్యాణం వైపు మోక్షం వైపు ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని ధర్మశబ్దంతో చెప్పుకున్నాము. సాత ధర్మశబ్దేన ఉచ్యతే. నా కేవలం కేవలం లోకంలో చెప్పింది కదా అని చెప్పి మనం దాన్ని అలా చెప్పడం లేమాట. నా కేవలం లోకే వేదే అపి కేవలం ఇది లోకంలో ఉండే వచనమే కాదు, వేదంలో కూడా అలాగే ప్రతిపాదించబడి లోకే యథాలోకే తథా వేదే. లోకంలో ఉండే వాక్యాలు వేదంలో ఉండే వాక్యాలు భిన్న భిన్నంగా ఉండేది, రెండు సమానంగానే ఉంటాయి. లోకం వేరు భిన్న లౌకిక వాక్యం వైదిక వాక్యం అంటే లౌకిక వాక్యము వేదవాక్యం విరుద్ధంగా వేదవాక్యం లౌకిక వాక్యం విరుద్ధంగా ఉండదు అన్నమాట. అంటే వేదంలో ఒక శాస్త్రీయ పరిభాష ఉంటే సూక్ష్మంగా తెలుసుకోగలుగుతాం, లౌకిక వాక్యం స్థూలమైన పదార్థాన్ని చూపించి సూక్ష్మ విషయాన్ని చెప్పడానికి నిమిత్తంగా ఉంటుందన్నమాట. కాబట్టి నా కేవలం లోకే వేదేపి వేదంలో కూడా అలాగే ఉంటుంది. వేదంలో కూడా లోకంలో కూడా అలాగే చెప్పుకుంటాం, వేదంలో కూడా అలాగే ప్రస్తావించబడింది. నువ్వు కేవలం వేదంలో చెప్పబడింది కదా మనం తీసుకుంటున్నాను, వేదంలో కాదు లోకంలో కూడా అలాగే చెప్పబడింది, వేదంలో కూడా అలాగే చెప్పబడింది. ఏదైతే పురుషుణ్ణి ధర్మ తీసుకెళ్తుందో ధర్మశబ్దం చెప్పుకున్నాము. అంటే ఏ కర్మ అయితే ఏ జిజ్ఞాస ఏ విచారణ అయితే నిశ్చితమైన కళ్యాణం వైపు తీసుకెళ్తుందో దాని ధర్మశబ్దంతో ప్రస్తావించుకున్నాము. లోకంలో కూడా అలాగే ప్రస్తావించబడింది, వేదంలో కూడా అలాగే ప్రస్తావించబడింది. అందుకే వేదంలో కూడా చెప్తున్నామట నాకు కేవలం లోకంలోనే కాదు వేదేపి వేదంలో దానికి ప్రమాణం చూపిస్తున్నారు చూడండి. వేదేపి యజ్ఞేన యజ్ఞం అయజంత దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్. యజ్ఞేన యజ్ఞం అయజంత యజ్ఞను చేస్తున్నదన్నమాట. ఎవరు? దేవాహ దేవతలు. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ ఎందుకు అదే ప్రథమ ధర్మంగా భావించి దాన్ని ఆచరిస్తున్నారు. యజ్ఞంతోనే ఆ యజ్ఞాష్టమి కర్మం చేస్తున్నారు అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ ప్రతిపాదించడం. అంటే ఇక్కడ ఇంకా భిన్నంగా తీసుకోవాలి. యజ్ఞం ద్వారా యజ్ఞ స్వరూపుడు అంటే ఆ పరమేశ్వరుని దేవతలు ముందుగా స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆ యజంత అంటే స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు అని అర్థం తీసుకోవచ్చు. అంటే మొట్టమొదటి ధర్మం దేవతలకి ఏంటంటే ఆ యజ్ఞ స్వరూపుడైన పరమేశ్వరుని యజ్ఞం ద్వారా స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అది మొట్టమొదటి ధర్మం, మొట్టమొదటి కర్మ అని. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన అదే ధర్మంగా భావించి ముందు ఆచరిస్తున్నారు. ఒక అర్థం యజ్ఞం అయజంత దేవాహ దేవతలు యజ్ఞంతోనే యజ్ఞాష్టమి కర్మను చేస్తున్నారు. అదే ధర్మాన్ని ప్రథమాన్యాసన తాని ధర్మాన్ని అవే ప్రథమ ధర్మంగా భావించి ఆచరిస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అంటే ఇది కేవలము లోకంలో కాదు, వేదంలో కూడా చెప్పబడింది. అంటే మనకు మోక్షం కలగాలి అంటేనా యజ్ఞం ద్వారానే మనకు మోక్షం అంటే స్వర్గం కావాలి, స్వర్గ విశేషం కావాలంటే మనకు చెప్పిన అగ్నిహోత్ర స్వర్గకామం అగ్నిహోత్రం కురియాత్ అని చెప్పి ఏదైతే వాక్యం ఉందో అది ఇక్కడ ప్రథమ ధర్మంగా భావించబడింది కాబట్టి, యథార్థంగా చెప్పబడింది కాబట్టి, ఇక్కడ ఋషులు దేవతలు మనకు ప్రత్యక్షంగా ఆ రకంగా ఆచరించారు కాబట్టి మనకు వేద వాక్యం కూడా ప్రమాణంగా తీసుకుని చూపించబడింది అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఇది యజతి శబ్దవాచ్యమేవ ధర్మం సమామనంతి. ఇక్కడ యజతి శబ్దం ఏదైతే ఉంది ఇక్కడ అది యజతి శబ్దం వాచ్యమేవ ధర్మం సమానం, ధర్మాన్ని ధర్మంగా భావించి అనుష్ఠానం చేయాలని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావిస్తున్నాం. స్పష్టమైందండి ఇందులో? అస్తు మహోదయ. ఆచార్య మహోదయ, ఈ ఋగ్వేద మంత్రం ఇది మనకి మంత్రపుష్పంలో కనబడుతుంది మహోదయ. ప్రథమాన్యాసన్ అని ఏమంటున్నారండి? ఈ ఋగ్వేద మంత్రం మనకి మంత్రపుష్పంలో కనపడుతుందండి, ప్రథమాన్యాసన్ అని చెప్పి. కానీ ధర్మాన్ని ప్రథమాన్యాసన ప్రథమంగా భావించే వాళ్ళు ఆచరించే వాళ్ళు చూడండి. యజ్ఞం అయజంత దేవాహ దేవతలు యజ్ఞం ద్వారా యజ్ఞం ఆచరించే వాళ్ళు అన్నమాట. స్పష్టంగా ఇక్కడ వేదవచనం కూడా
ఇంతవరకు మనకు స్పష్టం చేయబడింది. అస్తు మహోదయ. కానీ ఇంతకు చెప్పిన తర్వాత పూర్వపక్షి మళ్ళీ ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ వేదవాక్యం ద్వారా చోదన వాక్యం ద్వారా రెండు అర్థాలు వస్తున్నాయండి. నువ్వేం చెప్పావు? చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్పావు. చోదన వాక్యం ద్వారా ఏ అర్థమైతే లక్షింపబడుతుంది, ఏదైతే తెలుసుకుంటున్నామో అది ధర్మంగా అని చెప్పావు కదా. కానీ ఈ చోదన వాక్యం ద్వారా అర్థం వస్తుంది, అనర్థం, రెండు వాక్యాలు తెలుస్తున్నాయి ఇక్కడ. అర్థం వస్తుంది, అనర్థం కూడా వస్తుందన్నమాట. అంటే అర్థాన్ని బోధిస్తుంది, భిన్నార్థం కూడా బోధిస్తుంది అని మళ్ళీ ముందు చెప్పాడు. భిన్న ఒక రకం అడిగాడు, మళ్ళీ ఇక్కడ భిన్నంగా అడుగుతున్నాడు. చూడండి, ఉభయం ఇహ చోదనయ లక్ష్యతే. ఉభయం ఇహ అంటే అర్థో అనర్థశ్చ. చోదనయ అంటే చోదన వాక్యం కదా, అంటే బ్రాహ్మణ వాక్యం కదా, వేద వాక్యం కదా. ఉభయం ఇహ లక్ష్యత, రెండు కూడా మనకు లక్షింపబడుతున్నాయి ఇక్కడ. ఏంటి రెండు? అర్థో అనర్థశ్చ ఇది. ఈ చోదన వాక్యం రెండు తెలుస్తున్నాయి కదా, అర్థం వస్తుంది, అనర్థం కూడా వస్తుంది. అర్థో అనర్థశ్చ ఇది అని పూర్వపక్షి ఈ రకంగా అడిగాడు. ఓకేనా? ఏం అడిగాను మళ్ళీ? చోదన వాక్యము అర్థాన్ని బోధిస్తుంది, అనర్థాన్ని కూడా చెప్తుందన్నమాట. అర్థో అనర్థశ్చ ఇది. అప్పుడు దానికి సమాధానంగా కో అర్థ. అర్థం అంటే ఏమిటి? కో అర్థ, ఇక్కడ అర్థార్థం వస్తుంది కదా అంటే పూర్వపక్షి చెప్తున్నాడు ఇదంతా కూడా. అర్థం ఏంటంటే ఇక్కడ యో నిశ్రేయసాయ, ఏదైతే నిశ్రేయసం తీసుకెళ్తుందో అర్థం. అంటే చోదన వాక్యంలో ఒక నిశ్రేయసం, నిశ్చిత ముక్తి, మోక్షం తీసుకెళ్తుంది కాబట్టి ఆ అర్థం కూడా వస్తుందన్నమాట. యో నిశ్రేయసాయ సో అర్థ, అది చోదన వాక్యం యొక్క అర్థం. ఎలాగంటే ఉదాహరణ చూపించామట. జ్యోతిష్టోమాది. జ్యోతిష్టోమ అనేది ఒక సోమయాగంలో ఒక పేరండి. అంటే ఒక జ్యోతిష్టోమ అనేది కొన్ని కలాపాలు ఉంటాయండి సోమయాగంలో. ఓకేనా? తర్వాత భవిష్యత్ కాలంలో మనం వెళ్తాము ఆ సోమయాగం చూడటానికి. ఎందుకంటే అవి ముఖ్యంగా స్పష్టం అవుతాయి. దీనికి సంబంధించినటువంటి యాగం, సోమయాగం ఎలా ఉంటుంది, ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మీకు అవన్నీ కూడా మీకు ప్రస్తావిస్తాను. మొత్తానికి ఒక ఉదాహరణ ఏం చూపించా అంటే, ఇలా జ్యోతిష్టోమాది, ఇక్కడ జ్యోతిష్టోమాది అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకు నిశ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ, కర్మకాండం యొక్క ఉదాహరణ ఇచ్చారు. విపయ, మీరు ఎందుకు మ్యూట్ చేసుకుంటున్నారు? మ్యూట్ ఓపెన్ చేయొద్దండి ప్రభాకర్ గారు. మీకు మ్యూట్ లో ఉన్న కూడా అర్థం అవుతుంది అన్నమాట, వినిపిస్తుంది. మీరు మ్యూట్ ఓపెన్ చేయొద్దు. మీకు ఏమైనా మాట్లాడుకున్నప్పుడు మీరు అడిగినప్పుడు అప్పుడు ఓపెన్ చేసుకుని మళ్ళీ వెనకైనా మ్యూట్ లో పెట్టుకోండి. అస్తు. తో అర్థం అనర్థం రెండు వస్తున్నాయి. ఏంది అర్థం అంటే పొదుపక్షి అంటున్నాడు, ఏది నిశ్రేయసం కొరకు ఉందో అది అర్థము. ఎలాగంటే ఒక ఉదాహరణ చూపించారు. జ్యోతిష్టోమాది యజ్ఞయాగాలు ఏవైతే ఉన్నాయో, సోమయాగం ఏదైతే ఉందో అది మీకు ముక్తి, మోక్షం వైపు తీసుకెళ్తుంది, నిశ్రేయస్ వైపు తీసుకెళ్తుంది అని చెప్పాడు. మళ్ళీ అనర్థం ఏంటి? కో అనర్థ యో యహ ప్రత్యవాయాయ. ప్రత్యవాయం కొరకు ఏదైతే ఉందో, అంటే దుఃఖం కొరకు, పీడ కొరకు ఏదైతే ఉందో అది ప్రత్యవాయం. అంటే పీడ, దుఃఖాన్ని ఇస్తుందన్నమాట. కొన్ని వాక్యాలు వస్తాయి, అది కష్టాన్ని కూడా ఇస్తుందన్నమాట. అదేంటి? అది ప్రమాణం చూపించాదా? ఇప్పుడు ముక్తి వైపు, మోక్షం వైపు తీసుకెళ్లేదైతే ప్రమాణం చూపించాడా? జ్యోతిష్టోమాది అని చెప్పి చెప్పుకున్నామాట. యహ ప్రత్యవాయాయ, అయితే ఆ దుఃఖం కొరకు, పీడా కొరకు, బాధ కొరకు ఉందో అది ఆ అర్థం, అనర్థం కూడా వస్తున్నాడు. ఏంటి అది? శేనో వజ్ర ఇషు ఇత్యోమాది. ఎందుకంటే వేదవచనాల్లో అక్కడ మనకు శేన, వజ్ర, ఇషు ఈ పదాలు ఉన్నాయన్నమాట. వీటి వల్ల అనిష్టం కలుగుతుందన్నమాట, బాధ కలుగుతుంది, పీడ కలుగుతుందన్నమాట. వీటి వల్ల వజ్రం ద్వారా పీడ కలుగుతుంది, బాణం ద్వారా పీడ కలుగుతుంది, శేన పక్షి ద్వారా మనకు దుఃఖం, బాధ కలుగుతుందన్నమాట. ఇవి కూడా చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఇవి వేదవచనమే, ఇది కూడా చోదన వాక్యమే. అంటే అర్థం వస్తుంది, అనర్థం, రెండు అర్థాలు వస్తున్నాయి అని పూర్వపక్షి ఆక్షేపించాడు. ఆక్షేపణకు ముందుకు అర్థమైందా? నువ్వు బ్రాహ్మణ వాక్యము, వేద వాక్యము అనేది నీకు నిశ్రేయస కళ్యాణి చెప్తుంది అని అంటున్నావు. లేదంటే నిశ్రేయస కళ్యాణి చెప్తుంది కాదని లేదు. రెండు అర్థం వస్తుంది, అనర్థం వస్తుంది, రెండు అర్థాలు వస్తున్నాయి. నీకు ముక్తిని ఇస్తుంది, మోక్షం ఇస్తుంది, కష్టాన్ని, పీడ, దుఃఖాన్ని కూడా ఇస్తుంది నీకు. లైక్ ప్రమాణం చూపించాడు. శేనో వజ్ర ఇషు ఇత్యోమాది, ఇలాగే చాలా ఉన్నాయి. ఇంకా ఇలాగా ప్రశ్నించినప్పుడు తత్ర అనర్థో ధర్మ ఉక్తో మా భూత్ ఇది అర్థగ్రహణం. అందుకే ఇప్పుడు సిద్ధాంతం ఏమంటే తత్ర అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ నుంచి సిద్ధాంతం మాట్లాడుతున్నామట. ఏమంటున్నా అంటే, అందుకే సూత్రంలో చోదన లక్షణం అర్థో ధర్మ
ఏంటి మీ అనర్థం చోదన లక్షణం ధర్మ అని చెప్పొచ్చు కదా. నిజంగా రెండు అర్థాలు వచ్చినట్టయితే సూత్రార్థం ప్రకారంగా చోదన లక్షణం ధర్మ అని చెప్పేవాళ్ళం. అప్పుడు జైమిని మహర్షి సూత్రం ఎలా తయారు చేసేవాడు? నిజంగా రెండు అర్థాలు వచ్చినట్టయితే చోదన లక్షణం ధర్మ, చోదన వాక్యం ద్వారా ఏ లక్ష్యం అర్థితమవుతుంది దాన్ని ధర్మం అంటాము. చోదన వాక్యం ద్వారా ఏ అర్థం అయితే లక్షితమవుతుందో దాన్ని ధర్మం అంటాం. అంటే అర్థం వస్తుంది అనర్థం వస్తుంది దాన్ని ధర్మం అంటాం. అలాగా సూత్రం ఉండేది. కానీ విశేషంగా చోదన లక్షణం అర్థో ధర్మ, అర్థ శబ్దం ఇక్కడ విశేషంగా గ్రహించబడింది అన్నమాట. తత్ర అనర్థో ధర్మో ఉక్త మాభూత్ ఇది అర్థగ్రహణం. సూత్రంలో అనర్థము ధర్మం అంటే అనర్థము ధర్మం కాదు, అర్థమే ధర్మం. కహ ధర్మ అంటే అర్థో ధర్మ అని చెప్పాం కదా, అనర్థ ధర్మం కాదన్నమాట, అర్థో ధర్మ. అందుకే అనర్థో ధర్మో ఉక్త మాభూత్ అంటే అనర్థము ధర్మం కాకూడదు అని చెప్పి మాభూత్ ఇది అర్థగ్రహణం అంటే సూత్రంలో అర్థగ్రహణం కూడా మహర్షి జైమిని ద్వారా తీసుకోబడింది. అనర్థం లేదు ఇక్కడ, అనర్థము ధర్మం కాకూడదు, అర్థమే ధర్మం కావాలి అని చెప్పే అనర్థో ధర్మ ఉక్తో మాభూత్ అంటే అనర్థము ధర్మం అనే అర్థం రాకూడదని చెప్పి అలాగా మనకు అర్థగ్రహణం సూత్రే అర్థగ్రహణం తీసుకోబడింది అని చెప్పి సిద్ధాంతి రకంగా అర్థగ్రహణ శబ్దం ద్వారా అర్థం వస్తుంది, అనర్థం రాదు. చూడండి ఆ వాక్యం ద్వారా. కథం పునః అసౌ అనర్థ, కథం పునః అసౌ అనర్థ. ఇప్పుడు అనర్థం ఏంటి అంటే హింసా హి సా. కథం పునః అసౌ అనర్థ, ఇక్కడ అనర్థం చెప్పావు కదా, ఏంటి అనర్థం అన్నప్పుడు హింసా హి సా. ఎందుకంటే ఇప్పుడు శేనో వజ్ర హింస అని చెప్పిన ఆ అనర్థార్థం అంటే హింస కలుగుతుంది, అంటే అక్కడ హింసించబడుతున్నామాట, దానిలో హింసించబడుతున్నామాట, అది అనర్థం అని చెప్పాడు. ఎందుకంటే హింసాచ ప్రతిసిద్ధ అయితే, ఎందుకంటే ఎక్కడే హింస ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది, పీడ ఉంటుంది. హింస ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుఃఖము బాధ పీడ ఉంటుందన్నమాట. హింసా హింస అనర్థం అంటే హింస కలుగుతుంది అక్కడ. అందుకే హింసాచ ప్రతిసిద్ధ అయితే, ఎందుకు హింస ప్రతిషేధించబడింది. కథం పునః అనర్థ కర్తవ్యత ఉపదిశ్యతే అని పూర్వపక్ష అడుగుతున్నమాట. ఇప్పుడు అర్థగ్రహానికి సమానం చెప్పే సిద్ధాంతి. తత్ర అనర్థో ధర్మ ఉక్త మాభూత్ అంటే అనర్థం ధర్మంగా చెప్పకూడదు, అలా ఉండకూడదు చెప్పి అర్థగ్రహణ సూత్రం చెప్పబడింది. దీనికి సమానం చెప్పి బాగుంది. మన కథం పునః అసౌ అనర్థ, అనర్థ ఇక్కడ ఉంది కదా, అనర్థంగా ఏ సమానం చెప్తావు? కథం పునః అసౌ అనర్థ హింసా హింస, ఎందుకంటే అక్కడ హింస కలుగుతుంది. ఎందుకంటే హింసాచ ప్రతిసిద్ధ అయితే, హింస అనేది మనం ప్రతిషేధించుకున్నమాట. అప్పుడు కథం పునః అనర్థ కర్తవ్యతయ ఉపదిశ్యతే. అటువంటిప్పుడు ఈ అనర్థాన్ని కర్తవ్య రూపం ఎందుకు ఉపదేశించబడింది? శేణో వజ్ర ఇషు కథం పునః అనర్థో కర్తవ్యతయ ఉపదిశ్యతే. చోదన వాక్యం ద్వారా కర్తవ్య దృష్టి ఎందుకు చెప్పబడింది? అటువంటిప్పుడు కర్తవ్య దృష్టితో ఎందుకు చెప్పబడింది? కర్తవ్యం అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలి, కర్తవ్యం బోధిస్తున్న శాస్త్రాలు. అందుకే కథం పునః అనర్థ కర్తవ్యతయ ఉపదిశ్యతే, ఎందుకు కర్తవ్య దృష్టి ఎందుకు ఉపదేశించబడింది అని పూర్వపక్ష అడిగాడు. దానికి సమానంగా ఉచ్యతే. నైవ సేనాదయః కర్తవ్య విజ్ఞాయంతే నైవ సేనాదయః కర్తవ్య విజ్ఞాయంతే. ఇక్కడ సేన వజ్ర ఇషు అవి ఉన్నాయి కదా, అంటే సేన అంటే ఏమిటి? సేన పక్షిలా ఉంటుంది. అది ఒక చిన్న పక్షులను ఒకేసారి అకస్మాత్తుగా వచ్చి మీదకి వచ్చి పట్టుకెళ్ళిపోతుంది, అంటే అని హింసి తీసుకెళ్ళిపోతుంది, తినడానికి తీసుకెళ్ళిపోతున్నమాట. అలాగే వజ్రం ఒక ఆయుధం ఉంటుంది. వజ్రం కూడా ఎలా ఉంటుంది? ఒక ఆయుధం. అది దాన్ని ఉపయోగించడం ద్వారా ఆయుధాన్ని ఉపయోగించడం ఇతరులకు పీడ కష్టం కలుగుతున్నమాట. ఇష్యూ మనం చూస్తున్నాం, బాణం అది వదకని తగిలినప్పుడు దుఃఖాన్ని పీడని కలుగజేస్తున్నమాట. ఇవన్నీ అక్కడ చెప్పబడ్డ హింసావాక్యాలు చెప్పబడ్డాయి అన్నమాట. అందుకే అనర్థం అని చెప్పుకున్నామాట. దీనికి సమాధానం చెప్తాం, ఎందుకంటే కర్తవ్య దృష్టికోణం చెప్పబడింది అని పూర్వపక్ష అడిగినప్పుడు ఉచ్యతే. నైవ సేనాదయః కర్తవ్య విజ్ఞాయంతే. పూర్వపక్ష అంటే ఇవెందుకు కర్తవ్య దృష్టితో ఈ అనర్థాన్ని దుఃఖాన్ని పీడించేటువంటిది ఆ కర్తవ్య దృష్టికోణం చెప్పబడ్డాయి అన్నప్పుడు కర్తవ్య నా విజ్ఞాయంతే అంటే సేనాదయ సేన వజ్ర విషు ఇవన్నీ పదాలు ఏవైతే ఉన్నాయో కర్తవ్య నా విజ్ఞాయంతే కర్తవ్య దృష్టితో అక్కడ చెప్పబడలేదు. కర్తవ్య దృష్టితో చెప్పబడలేదు. ఏం చెప్పాము? యోహి హింసితుం ఇచ్చేత్
ఎవరైతే హింస చేయడానికి ఇష్టపడుతున్నాడో, ఎవరు చంపడానికి ఇష్టపడుతున్నాడో, యోహి హింసితుం ఇచ్చేది, హింసించడానికి ఎవరు ఇష్టపడుతున్నాడో తస్య అయం అభ్యుపాయ ఇది, అతనికి అది హింస చేయడానికి అతనికి ఒక ఉపాయం చెప్పామట, అతనికి ఒక ఉపాయం చెప్పామట. తస్య అయం అభ్యుపాయ ఇది తేషాం ఉపదేశ, వాళ్ళకి ఆ రకంగా ఉపదేశించామట. అంటే ఈ ఆచరణ చేయకూడదు అంటే, ఇలాగా ఎవరైతే హింస చేయాలనుకుంటున్నారో వారికి ఇలా చేయకూడదు అని చెప్పి ఒక ఉపాయం చెప్పి, ఇలా చేస్తే ఏమవుతుందంటే పీడ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, అంటే ఈ కర్మలు చేయకూడదు, విపరీతంగా చేయకూడదు అని దేశం ఉపదేశం అలా ఉపదేశించబడింది అంతే. అక్కడ విధివాక్యం చెప్పలేదు అన్నమాట. అక్కడ ఈ కర్మలు చేస్తే అలా దుఃఖం ఉంటుంది, పీడ ఉంటుంది అని చెప్పి. అందుకే ఇక్కడ దానికి సేనేన అభిచరన్ యజేత ఇది సమామనంతి నా అభిచరితవ్యం ఇది. ఇక్కడ సేనేన అభిచరన్ యజేత అంటే శయనపక్షి ద్వారా ఏంటో ఒక యాగనిష్టానం, ఒక శయనపక్షి యాగం ఒకటి ఉందన్నమాట. సోమయాగంలో మనం ఒక శయన పక్షి ఆకారంలో ఒక స్థితి అంటే యజ్ఞయాగాన్ని యజ్ఞకుండ తయారు చేస్తామంట. అక్కడ ఒక అభిచార కర్మలు చేస్తామంట. సేనేన అభిచరన్ యజేత ఇది సమామనంతి నా అభిచారితవ్యం ఇది. అక్కడ ఆ విషయం ఉల్లేఖించబడింది కానీ అక్కడ విధివాక్యం చెప్పలేదు. నా అభిచరితవ్యం ఇలాగే చేయాలి అని చెప్పి చెప్పలేదు అనమాట. అక్కడ విధివాక్యం చెప్పలేదు అనమాట. అక్కడ దానివల్ల ఈ రకమైన నువ్వు విపరీతంగా చేస్తే ఇలాంటి నష్టం కలుగుతుంది. అలాగా విధివాక్యం ద్వారా అర్థవాక్యం ద్వారా నీకు అనర్థవాక్యాన్ని బోధించబడింది. అంటే అలాంటి కర్మలు చేయకూడదని చెప్పి నా అభిచరితవ్యం. పూర్వపక్షి అడిగాడు కదా, ఇది మనకు కర్తవ్య దృష్టికోణంలో ఎందుకు చెప్పబడింది అంటే, కర్తవ్య దృష్టికోణం చెప్పబడలేదు. అక్కడ ఎవరైతే హింసించాలనుకుంటున్నారో వారికి ఒక ఉపాయం చెప్పబడింది, ఇలా చేయకూడదని చెప్పి ఈ రకంగా మనకు దీని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, జో హింసా కర్నా చాహతా హై ఉస్కే జహా అనేక లౌకిక ఉపాయ హై, అంటే అనేక లౌకిక ఉపాయాలు ఉన్నాయన్నమాట. ఉన్మేసే ఏక శయన కర్మ भी ఒక ఉపాయ, శయన కర్మ కూడా ఒక ఉపాయము. ఇట్నా హీ కేనేమే వేదిక తాత్పర్య హై. కానీ ఇంత ఉపాయం చెప్పడం వరకు అభిప్రాయం అన్నమాట. ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. కర్తవ్య అకర్తవ్యాన్ని బోధించడమే వేదవాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఇలా చేస్తే ఈ కర్మకి ఇలా ఫలితం ఉంటుంది, ఇలా చేస్తే ఈ రకం ఫలితం ఉంటుంది, అంతవరకే అన్నమాట. అందుకే ఇట్లా అక్కడ అదే అంత తీసుకోవాలి. కానీ నువ్వు కర్తవ్య దృష్టికోణం ఉల్లేఖించారు, చంపమని చెప్పారు, విధి ఈ రకంగా చెప్పబడిందని చెప్పి నువ్వు తీసుకోకూడదు. అక్కడ విధి చెప్పామంటే అక్కడ ఆ దుష్ట వ్యక్తి, అధర్మ వ్యక్తి, అన్యాయంగా ఉన్నాడు, అటువంటి వ్యక్తిని దృష్టికి సంబంధించడానికి విధివాక్యం ఉంటుంది ఆ సందర్భంలో. కానీ ఈ సందర్భంలో వేదవాక్యము అందరినీ హింసించమని చెప్పి చెప్తుంది అని చెప్పి ఆ చోదన వాక్యానికి అర్థం అలా తీసుకోకూడదు. అది ఒక ఉపాయం చెప్పండి, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ సందర్భంలో ఏ కర్మ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అది ఒక ఉపాయం మాత్రం తీసుకోవాలి, అంతేగాని విధి వాక్యం తీసుకోకూడదు. చోదన వాక్యం ఎప్పుడు రెండు అర్థాలు చెప్పదు, ఒకే వాక్యం చెప్తుంది, ఒకే అర్థాన్ని బోధిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అస్తు, స్పష్టమైన అందరికీ? కాబట్టి ఇక్కడ మనం మనకు చోదనా వాక్యం ద్వారా ఇక్కడ మనకు ఏదైతే అర్థము అనర్థము రెండు అర్థాలు కనిపిస్తున్న పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు దానికి అక్కడ అర్థం అనేది ఏదైతే ఉందో అది విధి వాక్యం ద్వారా చెప్పబడింది. ఏదైతే అనర్థ వాక్యం చూపించావో శేనో వజ్రహ అని చెప్పి అది విధి వాక్యంగా చెప్పబడలేదు, అక్కడ అది అభ్యుపాయంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనకు అది విధి విధానం కింద తీసుకోకుండా కేవలము మనకు చోదన వాక్యం ఎప్పుడు ధర్మం వైపే ప్రేరేపిస్తుంది, అధర్మాన్ని ప్రేరేపించదు, హింసాత్మక స్థితిని మనకు ప్రేరేపించని చెప్పి
మనం అర్థం చేసుకోవాలని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా మనకు సమానం చెప్పాడు. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మీరు ఒకసారి అలా చూసినప్పుడు ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చోదనా వాక్యం ద్వారా మనకు ఇంతో చెప్పినంటే లాస్ట్ లో కొంచెం అంశం ఉంది, అదేంటో మనం రేపు చూద్దాం. సో ఇక మనకు చోదనా వాక్యం ఎల్లప్పుడు ఏ అర్థాన్ని అయితే సంకేతిస్తుందో లక్షితం చేస్తుందో అదే ధర్మంగా భావించి, ఎందుకంటే చోదనా వాక్యం ఎల్లప్పుడు అధర్మం వైపు చెప్పమాట, అధర్మ వాక్యం వైపు ఉల్లేఖించప్పుడు వజ్రహ శరహ ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటిని ఎక్కడ ఉపయోగించాం, ధర్మ సందర్భంలోనే ఉపయోగిస్తాం. అధర్మ సందర్భంలో ఉపయోగిస్తున్నది కాబట్టి హింస కలుగుతుంది అనేది తీసుకునేదే అది అక్కడ విధివాక్యం కాదు. అక్కడ నిషేధ వాక్యం కింద తీసుకోవాలి. దుష్టుని సంహరించాలి అన్నప్పుడు అక్కడ దుష్టుని సంహరించడం అనేది నిషేధ వాక్యం అక్కడ. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, విధి నిషేధం చెప్తుంది, ఈ కర్మ చేయాలి, ఈ కర్మ చేయకూడదు అన్నమాట. ఈ కర్మ చేస్తే పాపం, ఈ కర్మ చేస్తే పుణ్యం అని చెప్పి చెప్తున్నాం. ఇది ధర్మం, ఇది అధర్మం అని చెప్తున్నాం అన్నమాట. అక్కడ ఎక్కడే దుష్టులు సంహరించే సందర్భంలో ఎక్కడైతే చెప్పబడిందో అది నిషేధ వాక్యం అంట, అది వేదవచనంలో చెప్పబడింది. అటువంటి వ్యక్తులను అటువంటి పాపాత్మను మనం హింసించాలి, పీడించాలి, వాడిని నష్టం చేయాలని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నాం అంట. అది నిషేధ వాక్యంగా తీసుకోవాలి, కానీ అది కర్తవ్య దృష్టికోణం తీసుకోకూడదు. అది కర్తవ్యం చెప్పలేమాట. నిషేధ వాక్యం లాగా చేయాలని చెప్పి దుష్టుని సంహరించాలంటే ఒక విధి విధానంగా ఎప్పుడు అలా చేస్తున్నానని కాదు, దుష్టుని అయితే ఎప్పుడు అలా చేయాలి. కానీ ముఖ్య తాత్పర్యం వేదం యొక్క తాత్పర్యం అలా కాదు. మనకు ధర్మాన్ని బోధించడం ముఖ్య తాత్పర్యం, ధర్మ వైపు చెప్పడమే ముక్తి మోక్షం వైపు తీసుకెళ్ళడం ముఖ్య సందర్భం అండి. ఎందుకంటే మనం మన ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే మోక్ష ముక్తి. కాబట్టి అక్కడ మోక్షం వైపు వెళ్ళేటువంటి ఆధ్యాత్మిక వ్యక్తులకు ఇటువంటి హింసా విషయంలో ప్రబోధించదు, అది అదక ప్రస్తావించదు. కర్తవ్యత దృష్టికోణంలో ఎప్పుడు ప్రస్తావించదు. ఎంతసేపున్నా ధర్మకి అనుష్ఠానం ఏ విధంగా చేయాలని చెప్పి ముందు తీసుకెళ్తుంది కానీ అధర్మ విషయంలో ఏది ప్రస్తావించదు. ధర్మం తెలుసుకుంటూ పోతున్నా అధర్మ ఆటో తెలిసిపోతుంది. ఈ రకంగా విధి విధానం చేయాలన్నప్పుడు మిగతా దానికి విపరీతంగా చేయకూడదు అని చెప్పి స్వతహాగా తెలిసిపోతుంది అన్నమాట. బట్ ఆ రకంగా మనం ఆచరిస్తూ వెళ్ళినట్లయితే మనం నిశ్చయస్సు మోక్షం వైపు వెళ్తామని చెప్పి మనకు ఇంతవరకు శాస్త్రం మనకు ఈ సూత్రార్థం యొక్క భాషానుసారంగా మనం ప్రస్తావించుకున్నాం. అస్తు అది మిగిలిన అంశము. దానికి ఎండింగ్ పాయింట్ తో పూర్వపక్షం మళ్ళీ ఆక్షేపిస్తాడు. దానికి సిద్ధార్థ సమానం చెప్పినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకు ప్రధాన వాక్యం ద్వారా ఏ అయితే అర్థం లక్షించబడుతుందో అదే మనము ధర్మంగా భావించి తీసుకోవాలని చెప్పి దీని యొక్క భాషంతో మనకు స్పష్టమవుతుంది. అస్తు ఓకే, ఒకసారి విచారించండి. సందిగ్ధత సందేహం ఉంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ అడగండి. ఒకసారి చదువుకునేప్పుడు మీకు స్పష్టం అవుతుంది. సందేహం ఉంటే కూడా ఒకసారి నాకు ఇది సంక్షేప రూపంలో ఒక్కొక్క భాగాన్ని మీరు దీని యొక్క అభిప్రాయం కూడా మీరు ఒకసారి ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి చూసుకొని వచ్చేయండి. అప్పుడు మీకు స్పష్టత వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి క్లారిటీగా మళ్ళీ చెప్పినప్పుడు అది ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ చెప్తున్నాం. సమయాన్ని బట్టి ఈ పాట ఇక్కడ విరమించుకున్నాం. శాంతి పాట. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.